This conference will now be recorded. ఓకే, స్క్రీన్ విజిబిలిటీ వచ్చింది కదండి. వచ్చిందండి. రైట్, గుడ్. సో మనం ఈరోజు ఫస్ట్ లెక్చర్ అంటే ప్రాక్టికల్ లెక్చర్ ఏంటి అంటే ఒక విండోస్ సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలి, దానిపై ఒక వెబ్ సర్వర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు చూపిస్తాను ఈరోజు. అంటే మనం జనరల్గా ఫిజికల్ సర్వర్లో విండోస్ మిషన్ ఇన్స్టాల్ చేస్తాం, అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి దానిపైన మనకు నచ్చిన సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తారు. బట్ అదే సర్వర్ని క్లౌడ్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టలేషన్స్ కామనే, ఎక్కడైనా ఫిజికల్గా ఇన్స్టలేషన్ సేమే, వర్చువల్గా కూడా సేమే. బట్ మన సర్వర్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మెయిన్ పాయింట్. సో ఈరోజు కాన్సెప్ట్లో ఏంటంటే ద ఫస్ట్ లెక్చర్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. సో దట్ ఈస్ కాల్డ్ వాట్ EC2. సో EC2 ఫుల్ ఫామ్ వచ్చి ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఏంటి మనకి ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అంటే అమెజాన్ EC2 ప్రొవైడ్స్ స్కేలబుల్ వర్చువల్ సర్వర్స్ ఇన్ ద అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్. అంటే AWSలో మన వర్చువల్ సర్వర్స్ని ఆఫర్ చేసేదే EC2 సర్వీస్. బట్ దట్ వర్చువల్ సర్వర్స్ ఆర్ స్కేలబుల్ సర్వర్స్. అంటే మీకు నేను చెప్పా స్కేలబుల్ అంటే అర్థం ఏంటండి. సో ఇట్ విల్ ఎక్స్పాండ్ అండ్ రెడ్యూస్ ద ఎగ్జిస్టింగ్ సైజెస్. అంటే మనం ఇన్స్టాన్స్ యొక్క సైజుని పెంచుకోవచ్చు, ర్యామ్ సైజ్ పెంచుకోవచ్చు. అంటే ద సర్వర్స్ ఆర్ స్కేలబుల్ అంటే డైనమిక్ అని అర్థం. డైనమిక్ అంటే అర్థం ఏంటంటే ఫిక్స్డ్ కాదు, మనం ఏదైనా మనకు నచ్చిన టైంలో పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దెన్ వర్చువల్ సర్వర్స్ can run different operating systems, but most commonly run a flavor of Linux, macOS and Windows. సో ఈ మూడింట్లో మనం ఏదైనా సరే మనం క్రియేట్ చేసుకోవచ్చు. And using EC2 eliminates your need to invest in hardware upfront, so you can develop and deploy applications faster. అంటే EC2 ఎందుకు అంటే మనం హార్డ్వేర్ని అప్ఫ్రంట్లో మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో యూ ఎలిమినేట్ ద వాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హార్డ్వేర్. అంటే మనకు ఒక ఫిజికల్ సర్వర్ మెయింటైన్ చేయాలంటే దానికి ఇన్వెస్ట్మెంట్ చాలా అవసరం. బట్ అదే ఫిజికల్ సర్వర్ మెయింటైన్ చేసే బదులు సేమ్ సర్వర్ని వర్చువల్గా రెంటల్ బేసిస్లో తెచ్చి యూజ్ చేసుకుంటే సరిపోతుంది అన్నదే టార్గెట్. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మన ఫిజికల్ సర్వర్తో కంపేర్ చేస్తే ఈవెన్ వర్చువల్ సర్వర్స్ అనేవి ఫాస్ట్గా ఉంటాయి. అలా పర్ఫార్మెన్స్ వైజ్గా ఫాస్ట్గా ఉంటే ద యూజర్ ఈజీలీ కెన్ డెవలప్ అండ్ డిప్లాయ్ అప్లికేషన్స్ ఫాస్టర్ అని చెప్తున్నాడు అనమాట. రైట్. సో ఓవరాల్ ఇక్కడ పాయింట్ ఏంటంటే యూ ఎలిమినేట్ ద వాట్ హార్డ్వేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మనం మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమి మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. సో మీకు ఫైనల్ పాయింట్ ఏంటి అంటే EC2 ఏంటి అంటే మనం ఏదైనా ఒక వర్చువల్ సర్వర్ని క్రియేట్ చేయాలి అనుకుంటే EC2 సర్వీస్ని యూజ్ చేసుకోవాలండి, అది మెయిన్ పాయింట్. సో ఆ EC2 మనకి ఏ సర్వర్స్ని ఆఫర్ చేస్తుంది అంటే లైనక్స్ సర్వర్స్ని క్రియేట్ చేయొచ్చు, మ్యాక్ఓఎస్ని క్రియేట్ చేయొచ్చు, విండోస్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మ్యాక్ఓఎస్ అనేది రీసెంట్గా పెట్టాడు, బట్ మ్యాక్ఓఎస్ అనేది మనకు అవసరం ఉండదు. ఎన్విరాన్మెంట్లో మ్యాక్ వాడడం, మనం లినక్స్ లేదా విండోస్నే వాడతాం. దెన్ EC2 ఇన్స్టాన్సెస్ ఎలా వర్క్ అవుతాయి అన్నది మనకి మెయిన్ పాయింట్. చూడండి, ఫస్ట్ మనం ఒక EC2 సర్వర్ని క్రియేట్ చేయాలంటే మన దగ్గర ఒక AWS అకౌంట్ అనేది ఉండాలి. సో AWS అకౌంట్ అనేది మనం తీసుకున్నాం. సో ఈ AWS అకౌంట్లో ఏదైనా ఒక రీజియన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు చెప్పాను సర్వీసెస్ ఏవైనా సరే రీజియన్ బేస్డ్లో వర్క్ అవుతాయని చెప్పాను. సో ఏదైనా ఒక రీజియన్ని సెలెక్ట్ చేసుకోండి. సో రీజియన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ రీజియన్లో ఒక జోన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏది US ఈస్ట్ 1A కావచ్చు, 1B కావచ్చు, 1C కావచ్చు, 1D. అంటే ఒక రీజియన్లో నెంబర్ ఆఫ్ జోన్స్ ఉంటాయని చెప్పాను, బట్ ఏదైనా ఒక జోన్లో మాత్రమే రన్ అవుతుంది. సో ఆ జోన్లో మీరు ఇన్స్టాన్స్ని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి, ఇన్స్టాన్స్ అంటే వర్చువల్ సర్వర్ అని అర్థం. మన క్లౌడ్లో క్లౌడ్ టెక్నాలజీలో ఇన్స్టాన్స్ అంటాం. ఇన్స్టాన్స్ మీన్స్ వర్చువల్ సర్వర్ VM షార్ట్ ఫామ్. బట్ ప్రతి వర్చువల్ సర్వర్కి ఒక వాల్యూమ్ అనేది ఉంటుందండి. సో మనకి ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గర ల్యాప్టాప్ ఉంది, మీ ల్యాప్టాప్ విండోస్ సంథింగ్ మ్యాక్ఓఎస్ ఏదో రన్ అవుతుంది. బట్ ఎక్కడ రన్ అవుతుందండి, మన హార్డ్ డిస్క్లో డేటా స్టోర్ అవ్వడం, OS ఉండడం జరుగుతుంది. మనం జనరల్గా ఫిజికల్గా హార్డ్ డిస్క్ అని కాల్ చేస్తాం.
అదే క్లౌడ్లోకి వచ్చేటప్పటికి దాన్ని ఏమనాలంటే వాల్యూమ్ అని కాల్ చేస్తాం అనమాట. హార్డ్ డిస్క్నే మనం వాల్యూమ్ అని కాల్ చేస్తాం. బట్ ద మెయిన్ ఇంటర్వ్యూ పాయింట్లో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాల్యూమ్ అండ్ ఇన్స్టెన్స్ రెండు కూడా సేమ్ జోన్లోనే ఉండాలి. యాక్చువల్లీ బోత్ ఆర్ రన్నింగ్ ఇన్ ద సేమ్ రీజియన్ ఒకటి సేమ్ అయితే సరిపోదు, జోన్ కూడా సేమ్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్, మీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ పక్క రూమ్లో ఉంది, మీ ల్యాప్టాప్ ఇంకో రూమ్లో ఉంది. సో మీరు పక్క రూమ్లో ఉన్న ల్యాప్టాప్కి ఎక్స్టర్నల్ డివైస్ మీరు అటాచ్ చేయగలరా? చేయలేరు. రెండు సేమ్ లొకేషన్లో సేమ్ ప్లేస్లో ఉంటే మనం అటాచ్ డిటాచ్ అనేది ఈజీగా చేస్తాం. ఇక్కడ పాయింట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఐ హ్యావ్ ఏ వన్ ఇన్స్టాన్స్ ఇన్ వన్ అవైలబిలిటీ జోన్. ఒక జోన్లో నాకు ఒక ఇన్స్టాన్స్ ఉంది, అలాగే ఇంకొక జోన్లో వాల్యూమ్ ఉంది. సో కెన్ ఐ అటాచ్ దిస్ వాల్యూమ్ టు అనదర్ అవైలబిలిటీ జోన్ ఇన్స్టాన్స్ అని అడుగుతాడు. ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో? నో. సో ఎందుకు నో అండి? సో బోత్ ఆర్ రన్నింగ్ ఇన్ ద వాట్ సేమ్ అవైలబిలిటీ జోన్. రెండు సేమ్ జోన్ లో ఉన్నప్పుడు మాత్రమే మనము అటాచ్ డిటాచ్ అనేది చేయగలం. అది పాయింట్ అక్కడ. సో ఓకే, దీని గురించి ఇంకా క్లారిటీ ముందు ముందు వస్తుంది. మనం ఇక్కడ రూట్ వాల్యూమ్ అని అన్నాడు వీడు. సో రూట్ వాల్యూమ్ అని దేన్ని అంటాము అంటే ఎక్కడైతే మీకు ఆపరేటింగ్ సిస్టమ్ సిట్టింగ్ అయి ఉంటుందో ఆ వాల్యూమ్ని రూట్ వాల్యూమ్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర విండోస్ ల్యాప్టాప్స్ ఉన్నాయి, సి డ్రైవ్ ఉంది, డి డ్రైవ్ ఉంది, ఈ డ్రైవ్ ఉంది. సో ఆ మూడు డ్రైవ్స్ లో ఏ డ్రైవ్ ని మనం రూట్ వాల్యూమ్ అని కాల్ చేస్తాం? విచ్ డ్రైవ్ ఈస్ ద వాట్ రూట్ డ్రైవ్? సి డ్రైవ్. ఎందుకు సి డ్రైవ్? ఓఎస్ అందులో ఇన్స్టాల్ చేస్తే. అది కాదు. సో ఎందుకు సి డ్రైవ్ అంటే సి డ్రైవ్ లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి. ఒకవేళ మీకు ఆపరేటింగ్ సిస్టమ్ డి డ్రైవ్ ఉంటే డి డ్రైవ్ అని చెప్పాలి. అంటే మనం ఎక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ రన్నింగ్ అవుతుందో దాన్ని రూట్ వాల్యూమ్ అంటాం అనమాట. రైట్. సో నెక్స్ట్ ఇది మీ ల్యాప్టాప్. మీ ల్యాప్టాప్ నుండి డైలీ మనం AWS అకౌంట్కి కనెక్ట్ అయ్యి ఇలా సర్వర్స్ ని హ్యాండిల్ చేస్తాం. బట్ మనం కనెక్ట్ అయ్యి హ్యాండిల్ చేయాలి అంటే మన దగ్గర ఏముండాలండి? ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలన్నమాట. ఇట్ ఇస్ దట్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. సో ఈ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మన ల్యాప్టాప్ నుండి డైలీ AWS అకౌంట్కి కనెక్ట్ అయ్యి ఈ సర్వర్స్ ని క్రియేట్ చేయడం, మేనేజ్ చేయడం అన్నీ చేస్తాం అనమాట. బట్ ఈ సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు ఇది సెక్యూరిటీలో ఒక కీ పేరుని మనకు పంపిస్తుంది అనమాట. దాన్ని ఏమంటామంటే ప్రైవేట్ కీ అంటాం అనమాట. ఏంటి ప్రైవేట్ కీ అంటే జస్ట్ లైక్ మన పాస్వర్డ్ అనుకోండి. అంటే ఒక సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే పాస్వర్డ్ అవసరమే కదా. ఆ పాస్వర్డ్ మనం ఏం చేస్తామంటే సర్వర్ క్రియేట్ చేసే టైంలోనే డౌన్లోడ్ చేసుకుంటాం. సో దాన్నే మనం ఏమంటామంటే కీ పేర్ అని కాల్ చేయాలన్నమాట. దాని గురించి కూడా మీకు చెప్తాను. సో యాజ్ ఎ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఇంజనీర్ మన ఎన్విరాన్మెంట్ లో ఆర్కిటెక్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలండి. సో ఎలా మీరు ఆర్కిటెక్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? సో మీకు ఇక ఆర్కిటెక్చర్ లో 2 ఇంపార్టెంట్ పాయింట్స్, 3 పాయింట్స్ ఉన్నాయి. ఈ 3 పాయింట్స్ లో ఇక్కడ వాల్యూమ్ అంటే ఏంటో చెప్పాను, ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ అంటే మీకు ఏంటో చెప్పలేదు. సో జనరల్ గా సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ వర్చువల్ ఫైర్ వాల్ అండి. వర్చువల్ ఫైర్ వాల్ ఫర్ కంట్రోలింగ్ ట్రాఫిక్ ఎట్ ది ఇన్స్టాన్స్ లెవెల్. అంటే ఒక సర్వర్ లెవెల్లో, ఇన్స్టాన్స్ లెవెల్లో మనకి ప్రొటెక్షన్ ఎవరు ఇస్తారంటే సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి మనకి ప్రొటెక్ట్ చేస్తాయి. సో సెక్యూరిటీ గ్రూప్స్ ఆర్ యాక్ట్ యాజ్ వర్చువల్ ఫైర్ వాల్స్ ఫర్ కంట్రోలింగ్ ట్రాఫిక్ ఎట్ ది ఇన్స్టాన్స్ లెవెల్. సో ఎవ్రీ సెక్యూరిటీ గ్రూప్ కంటైన్స్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ రూల్స్. అంటే ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసాము అంటే ఇన్బౌండ్ రూల్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం అవుట్బౌండ్ రూల్స్ కూడా ఉంటాయి. మరి ఏంటి ఇన్బౌండ్ అవుట్బౌండ్ అని? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక రూమ్ ఉందండి. సో రూమ్ లోకి మనం వెళ్ళాలంటే దానికి ఆబ్వియస్లీ మనకి ఒక గేట్వే ఉంటుంది. ఆ గేట్వేని మనం టెర్మినాలజీలో ఏం చెప్పుకోవచ్చు అంటే లైక్ డోర్ అనమాట. మనకు డోర్ ఉంటుంది. ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళితే దాన్ని ఇన్బౌండ్ అంటాం, బయటకు వస్తే ఆటోమేటిక్ గా అవుట్ బౌండ్ అంటాం అనమాట. సో ఇన్బౌండ్ ఏమో, ఇన్బౌండ్ లో ఏంటి, అవుట్ బౌండ్ ఏంటంటే, సో డయాగ్రామ్ ప్రకారంగా చూడండి, చాలా మంది ల్యాప్టాప్ ఉండి ఈ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిస్తే ఇలా కనెక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నెట్ కాబట్టి పబ్లిక్ గా ఎవరైనా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ మనకి ఏం చేస్తుందంటే ఇలా పబ్లిక్ గా కనెక్ట్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ ఇన్స్టాన్స్ లో సెక్యూరిటీ గ్రూప్ ఏం చేస్తుందంటే ఇక్కడ డినై చేస్తుంది అనమాట. ఎందుకు డినై చేస్తుంది అంటే ఈ డినైయింగ్ చేయకపోతే ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు మీ సర్వర్ని. సో అలా ఇన్బౌండ్ లోపలికి ఇలా కనెక్ట్ అయ్యే రూల్ ని మనం ఇన్బౌండ్ అంటాం అనమాట. బై డిఫాల్ట్ ఇన్బౌండ్ మాత్రమే డినై.
అంటే ఎందుకు మరి అవుట్ బౌండ్ డినే కాదు అంటే, ఒకసారి రూమ్ లోకి వెళ్ళాడు బయటికి రావడానికి ఆల్వేస్లీ పర్మిషన్స్ ఉంటాయి, కానీ రూమ్ లోకి వెళ్ళడానికే ఫస్ట్ పర్మిషన్ మనకు కావాలి. అంటే ఇక్కడ చూడండి, ఇంటర్నెట్ ద్వారా మనం ఒకసారి లోపలికి వెళ్ళాము, ఇన్స్టాన్స్ కనెక్ట్ అయ్యామంటే బయటకు ఆటోమేటిక్ గా ట్రాఫిక్ అనేది అలౌ ఉంటది, కానీ లోపలికి వెళ్ళడానికి మాత్రం బై డిఫాల్ట్ డినే ఉంటది అనమాట. ఆ డినైయింగ్ ఎవరు చేస్తారంటే సెక్యూరిటీ గ్రూప్స్. అందుకోసం సెక్యూరిటీ గ్రూప్ ఏమన్నాం మనం, ఫైర్ వాల్స్ అన్నాం. దట్ ఫైర్ వాల్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి మనకి, ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి. సో దట్స్ వై సెక్యూరిటీ గ్రూప్స్ ఆర్ సపోర్ట్ ఓన్లీ అలో రూల్స్. సో దీస్ ఆర్ ద వాట్ స్టేట్ఫుల్ అన్నాం అనమాట. అంటే సెక్యూరిటీ గ్రూప్స్ అలో రూల్స్ నే సపోర్ట్ చేస్తాయి కానీ డినే రూల్స్ ని, సారీ అలో రూల్స్ నే సపోర్ట్ చేస్తాయి కానీ మళ్ళా లోపల నుండి అవుట్ బౌండ్ రూల్స్ అనేవి సపోర్ట్ ఉండవు. ఎందుకంటే వన్స్ ఒకరు లోపలికి వెళ్ళారంటే బయటకు వచ్చే రైట్స్ ఆటోమేటిక్ వస్తాయి. అందుకోసమే మనం ఎప్పుడు రూల్స్ అన్ని కూడా ఇన్బౌండ్ లో రాస్తాం కానీ అవుట్ బౌండ్ లో రూల్ రాయము. ఒక్కసారి ఇన్బౌండ్ లో రూల్ రాస్తే ఆటోమేటిక్ అవుట్ బౌండ్ లో రూల్ రాసినట్టే. సో ఇలా ఇన్బౌండ్ లో రాసి అవుట్ బౌండ్ లో రాయకపోవడానికి మనం ఏమంటామంటే స్టేట్ఫుల్ అంటాం అనమాట. ఒకవేళ మీరు రూలు ఇన్బౌండ్ లో రాసి అవుట్ బౌండ్ లో కూడా రాశారంటే దాన్ని ఏమంటామంటే స్టేట్లెస్ అని కాల్ చేస్తాం అనమాట. మీకు ఇది ఒక మంచి పాయింట్. స్టేట్ఫుల్ అంటే ఏంటి, స్టేట్లెస్ అంటే ఏంటో తెలియాలంటే మనం ఒక సైడ్ రూల్ రాస్తే రెండో సైడ్ ఓపెన్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవ్వడాన్ని స్టేట్ఫుల్ అంటాం. బట్ మన రూల్ అనేది బోత్ సైడ్స్ రాస్తే దాన్ని ఏమంటాం అంటే స్టేట్లెస్ అంటాం అనమాట. అవి సెక్యూరిటీ గ్రూప్. ఇవి రాసేటప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, అప్పుడు ఇంకా మంచి పాయింట్స్ మీరు క్యాచ్ చేస్తారు. సో దెన్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంతకు ముందు మీకు చెప్పింది కీ పేర్. సో కీ పేర్ అంటే మనకు అర్థం ఏంటి అంటే, సో జస్ట్ లైక్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీ అండి. సింపుల్ గా చెప్పాలంటే కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీ. అంటే డయాగ్రామ్ ప్రకారంగా మనం ఏంటంటే, మనం ఒక సర్వర్ ని క్రియేట్ చేసాము అంటే ఆ సర్వర్ మనకి ఏం చేస్తుందంటే ఒక కీ పేర్ ని మన ల్యాప్టాప్ లోకి డౌన్లోడ్ చేసుకోమంటది. మనం డౌన్లోడ్ చేసుకున్న కీ పేర్ ఏమంటామంటే ప్రైవేట్ కీ అంటాం. బట్ ఈ సర్వర్ ని కనెక్ట్ అయ్యేటప్పుడు మనం ఈ డౌన్లోడ్ చేసిన కీని అటాచ్ చేసి కనెక్ట్ అయితే అది కనెక్ట్ అవుతుంది. అప్పుడే ఈ సర్వర్ కి ఓకే ఈజ్ ఎ వ్యాలిడ్ పర్సన్ అని చెప్పి ఐడియా వస్తుంది. ఎందుకంటే మనం ఇది డౌన్లోడ్ చేసినప్పుడు ఈ సర్వర్ ఏం చేస్తుందంటే ఇందులో ఒక కీ ఉంచుకుంటుంది, దాన్నే పబ్లిక్ కీ అంటాం. కానీ మనం డౌన్లోడ్ చేసిన దాన్ని ప్రైవేట్ కీ అంటాం. ఈ ప్రైవేట్ కీ మనం కనెక్ట్ చేసినప్పుడు వెళ్ళి ఆ ఇన్స్టాన్స్ లో ఉన్న పబ్లిక్ కీని కాంటాక్ట్ అవుతుంది. ఓకే రెండు కీ పేర్లు మ్యాచ్ అయ్యాయి అంటే అప్పుడు కనెక్షన్ రిలీజ్ అవుతుంది అనమాట. అదొక సెక్యూరిటీ మనకి. సో ఈ పబ్లిక్ ప్రైవేట్ కాంబినేషన్ ఏమంటామంటే కీ పేర్ అని కాల్ చేస్తాం. సో ఎండ్ యూజర్ అంటే మనం ఎవరైతే వర్క్ చేస్తామో మనం ఎప్పుడు కూడా ప్రైవేట్ కీనే మెయింటైన్ చేస్తాం. ఏడబ్ల్యూఎస్ ఇన్స్టాన్సెస్ అన్ని కూడా పబ్లిక్ కీని మెయింటైన్ చేస్తాయి. అంటే మీరు చూడండి, ఇప్పుడు నేను ఒక ఇన్స్టాన్స్ ఇక్కడ క్రియేట్ చేశాను. ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తే ఇప్పుడు మానస గారు అక్కడ నుండి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలంటే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు ఇచ్చాను మీకు, కానీ మీరు కనెక్ట్ అవ్వలేరు. ఎందుకంటే నా దగ్గర డౌన్లోడ్ చేసిన కీని కూడా మీకు షేర్ చేస్తేనే మీరు కనెక్ట్ అవ్వగలరు. అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ అని అర్థం, రైట్? సో కీ పేర్ కూడా సెక్యూరిటీ కోసమే. సో నెక్స్ట్ ఏంటంటే, సో విండోస్ ఇన్స్టాన్సెస్ ఎలా క్రియేట్ చేయాలి. సో బై డిఫాల్ట్ మనకు విండోస్ సర్వర్ కి యూజర్ నేమ్ వచ్చేటప్పటికి అడ్మినిస్ట్రేటర్ అని ఉంటుందండి. ఏ విండోస్ సర్వర్ అయినా యూజర్ నేమ్ ఏంటి, అడ్మినిస్ట్రేటర్. సో ఆ పాస్వర్డ్ ఎలా కలెక్ట్ చేయాలో ఇవి స్టెప్స్. సో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే వాడు ఇచ్చిన పాస్వర్డ్ ని మనం మార్చుకోవడం, అంటే ఫస్ట్ లాగిన్ లో చేంజ్ చేసుకోవచ్చు. కానీ సెక్యూరిటీ గ్రూప్ లో RDP 3389 అనే పోర్ట్ నెంబర్ ని మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మీరు రిమోట్ గా అమెజాన్, మీరు సర్వర్ ఎక్కడ క్రియేట్ చేస్తారు, అమెజాన్ లో క్రియేట్ చేస్తారు, అంటే అమెజాన్ నెట్వర్క్ లో క్రియేట్ చేస్తారు. కానీ మీరు డైలీ మీ ల్యాప్టాప్ నుండో లేదా ఏదైనా డెస్క్టాప్ నుండో ఆ సర్వర్ ని కనెక్ట్ అయ్యి మీరు వర్క్ చేయాలి. బట్ రిమోట్ గా కనెక్ట్ అవ్వాలి కాబట్టి రిమోట్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఆ పర్మిషన్స్ ఎక్కడ ఇస్తాం మనం, సెక్యూరిటీ గ్రూప్ లో ఇస్తాం, ఎలా రూల్స్ లో. ఆ రూల్ లో మనం ఏం చేస్తాం అంటే ఇలా RDP పోర్ట్ నెంబర్ రాస్తాం. ఎప్పుడైతే పోర్ట్ నెంబర్ రాస్తామో ఓకే ద పోర్ట్ ఈజ్ వ్యాలిడ్, సో దెన్ యూ ఏబుల్ టు కనెక్ట్ ద వాట్ ఇన్స్టాన్స్ అండ్ మేనేజ్ ఇట్ అని అర్థం. ఓకే, ఇదే స్ట్రక్చర్ ని ఒకసారి ప్రాక్టికల్ గా చేసి చూపిస్తే మీకు ఇంకా మోర్ క్లారిటీ అనేది వస్తుంది. సో ప్రాక్టికల్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తా చూడండి. అంటే విండోస్ సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలో. థియరిటికల్ గా ఏమైనా డౌట్ ఉన్నాయండి? లేదండి. థియరీ పార్ట్ క్లియర్ కదా? ఓకే. సో అదే థియరీని బేస్ చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రాక్టికల్స్ చూద్దాం. సో నౌ సర్వీసెస్ లోకి వెళితే దట్ ఈస్ ద ఫస్ట్ సర్వీస్ ఈస్
EC2ని క్లిక్ చేసుకోండి. సో EC2 సర్వీస్లో ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి మనకి, ఇన్స్టాన్సెస్ అని, ఇన్స్టాన్స్ టైప్స్ అని, ఇవన్నీ మీకు డే బై డే నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. మీరు డోంట్ వరీ. ఈ రోజు అయితే యూజర్ ఫ్రెండ్లీ ఆప్షన్స్తో ఒక సర్వర్ ఎలా క్రియేట్ చేయాలో మీకు చెప్తాను. సో ఇక్కడ చూడండి, మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ డాష్ బోర్డ్ ఉంటుంది. డాష్ బోర్డ్ అంటే అర్థం ఏంటంటే జస్ట్ లైక్ మేనేజ్మెంట్ కన్సోల్, అంటే EC2కి సంబంధించి ఏవి ఎక్కడ రన్ అవుతున్నాయో ఇక్కడ చూపిస్తాడు వాడు. ఇక్కడ చూడండి సర్వర్స్ ఏమి నాకు రన్ అవ్వలేదు. సో నో సర్వర్స్ ఆర్ రన్నింగ్ హియర్. సో ఎలాస్టిక్ ఐపీస్ కూడా ఎక్కడ రన్ అవ్వలేదు. కీ పేర్స్ ఉన్నాయి అండ్ ప్లేస్మెంట్ గ్రూప్స్, ఇలా మీకు ఏమేమి రన్ అవుతున్నాయో ఇక్కడ మొత్తం చూపిస్తాడు. బట్ అవన్నీ నేను చెప్తానండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక సర్వర్ని లాంచ్ చేయాలి. లాంచ్ చేయాలంటే ఇక్కడ లాంచ్ ఇన్స్టాన్స్ అనే ఆప్షన్ ఉంది. లేదు అంటే ఇన్స్టాన్సెస్ అనే ఆప్షన్లోకి వెళితే హియర్ ఇస్ ద వర్డ్ లాంచ్ ఇన్స్టాన్స్. ద ఆప్షన్ ఈస్ లాంచ్ ఇన్స్టాన్స్. మీరు లాంచ్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేస్తే చూడండి ప్రతి స్టెప్ అర్థం చేసుకోండి. యాక్చువల్గా మనం కళ్ళు మూసుకొని నెక్స్ట్ కొట్టినా వస్తాయి, కానీ మనం ఎందుకు చేస్తున్నాం, ఎన్విరాన్మెంట్లో ఎందుకు సెలెక్ట్ చేయాలి అనేది మీకు క్లారిటీగా రియల్ టైంలో ఎలా చేస్తామో ప్రతి స్టెప్స్ కూడా మీకు అలాగనే చెప్తారు. సో ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి చూస్ అన్ అమెజాన్ మెషిన్ ఇమేజ్, అంటే AMI అంటాం అనమాట. సో జనరల్లీ వాట్ ఈస్ ద AMI? AMI మీన్స్ ఏ ప్రీ కాన్ఫిగర్డ్ టెంప్లెట్ ఆర్ ప్రీ కాన్ఫిగర్డ్ ఇమేజ్ అంటాం అనమాట. అంటే అమెజాన్ వాడు ఆల్రెడీ కొన్ని టెంప్లెట్స్, అంటే రెడీమేడ్ సర్వర్స్ని ఇన్స్టాల్ చేసి టెంప్లెట్స్ కింద వాడు పెట్టాడు అనమాట. ఆ టెంప్లెట్స్ మనం ఏమన్నామంటే ఇమేజెస్ అన్నాడు అనమాట. ప్రీ కాన్ఫిగర్డ్ ఇమేజెస్ ఆర్ ప్రీ కాన్ఫిగర్డ్ టెంప్లెట్స్ నోన్ యాజ్ ద వాట్ AMI. ఓకే, ఈ AMIs ఏమున్నాయి అంటే కస్టమర్కి ఏ సర్వర్ కావాలో ఆ సర్వర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి మ్యాక్ ఓఎస్ ఉంది, అమెజాన్ లైనక్స్ ఉంది, రెడ్ హ్యాట్ లైనక్స్ ఉంది, సూజీ లైనక్స్ ఉంది, ఉబుంటు ఉంది, మైక్రోసాఫ్ట్ సర్వర్ ఉంది, ఇలా నెంబర్ ఆఫ్ సర్వర్స్ మీకు ఆల్రెడీ ఇందులో ఉంటాయి. సో ఓకే, మనకి ఏ సర్వర్ కావాలో ఈ లిస్ట్లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. సో మనకి ఏ సర్వర్ కావాలి, మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ 2016 ఉంది. ఓకే, మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ 2019 సర్వర్ని నేను తీసుకుంటున్నా. సో నౌ ఐ సెలెక్ట్ మైక్రోసాఫ్ట్ విండోస్ 2019 సర్వర్. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, అండ్ స్టెప్ 2లో మీరు కరెక్ట్గా విచ్ సర్వర్ ఐ సెలెక్టెడ్, just one second. The launch instances, right, Microsoft Windows Server 2019. Okay, so Microsoft Windows Server 2019 సెలెక్ట్ చేశాను. సో స్టెప్ 2కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చూడండి ఇన్స్టాన్స్ టైప్ అన్నదన్నమాట. సో ఇన్స్టాన్స్ టైపు అంటే అర్థం ఏంటంటే ద కాంబినేషన్ ఆఫ్ CPU, మెమరీ, స్టోరేజ్ అండ్ నెట్వర్కింగ్ అని అర్థం. ద కాంబినేషన్ ఆఫ్ CPU, మెమరీ, స్టోరేజ్ అండ్ నెట్వర్కింగ్. అంటే మనం ఒకటే సింపుల్ పాయింట్ మీకు చెప్తాను. ఇప్పుడు ఏం లేదు మేడం, మీరు ఒక ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నారు. సో ల్యాప్టాప్ కొనాలనుకుంటే మీరు షాప్కి వెళ్ళి నాకు ఒక ల్యాప్టాప్ ఇవ్వమంటే ఇస్తారా? సే సార్ నో. అన్ని రిక్వైర్మెంట్స్ మనం అతను అడుగుతాడు వాట్ ఈస్ ద కాన్ఫిగరేషన్ వీ నీడ్ అంటాడు, అంతే కదండి. సో మనం అప్పుడు అతనికి చెప్తాం i5నా, i3నా, 1 TB, 8 GB RAM, 12 GB RAM ఎంత కావాలని అడుగుతాం. సేమ్ థింగ్ మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేసామంటే ఒక విండోస్ సర్వర్ని సెలెక్ట్ చేసాం. ఆ సర్వర్ ఏ కాన్ఫిగరేషన్తో రన్ అవ్వాలో మనం ఈ సెకండ్ స్టెప్లో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ వాట్ ఇన్స్టాన్స్ టైప్, ద కాంబినేషన్ ఆఫ్ CPU, మెమరీ, స్టోరేజ్ అండ్ నెట్వర్కింగ్. అంటే ఇక్కడ చూడండి 1 CPU, ఇప్పుడు ఫ్రీ టైర్ యూజర్స్ వచ్చేటప్పటికి T2.micro 1 CPU అండ్ 1 GB RAM. అండ్ మీరు T2.small సెలెక్ట్ చేశారనుకోండి మీ సర్వరు 1 CPU 2 GB RAM తో రన్ అవుతుంది. ఒకవేళ T2.xlarge సెలెక్ట్ చేశారనుకోండి 8 CPUs 32 GB RAM తో రన్ అవుతుంది. అంటే అమెజాన్ వాడు ప్రైజింగ్ ఎలా ఉంటుందంటే ఈ కాన్ఫిగరేషన్ బట్టి వాడు ప్రైస్ చేస్తాడు. అంటే మనం ఎక్కువ కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేస్తే ప్రైస్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ల్యాప్టాప్ కాస్ట్ ఎలా ఉంటుందండి, i3 సెలెక్ట్ చేస్తే తక్కువ ఉంటుంది, i5 సెలెక్ట్ చేస్తే ఎక్కువ ఉంటుంది, 500 GB అయితే తక్కువ ఉంటుంది, 1 TB ఎక్కువ ఉంటుంది. అంటే కాన్ఫిగరేషన్ పెరిగే కొద్దీ మీకు ఛార్జెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే
సో ఇక్కడ మన ఫ్రీ టైర్ యూజర్స్ ఎప్పుడు కూడా T2.micro అంటే మనం ఇక్కడ ప్రాక్టికల్ చేస్తున్నాం కాబట్టి T2.micro అంటే 1 CPU 1 GB మాత్రం మనకి ఫ్రీ. అంటే 12 months ఫ్రీ టైర్ లో ఈ కాంబినేషన్ మాత్రం మనకి ఫ్రీ ఉంది. బట్ ఇది క్రాస్ చేసి మీరు ఏది సెలెక్ట్ చేసినా వాడు చార్జెస్ అనేవి అప్లై చేస్తాడు. ప్లీజ్ డూ దిస్ పాయింట్. బట్ ఇక్కడ మన హోమ్ ప్రాక్టికల్స్ కాబట్టి మనం ఎవ్రీడే ఇదే తీసుకొని చేసుకోవచ్చు. కానీ రియల్ టైంలో మనం T2.micro తీసుకోము, ఎందుకంటే మన సర్వర్స్ కి ఈ కాంబినేషన్ సరిపోదు. మరి ఎలా తీసుకుంటాము అంటే కస్టమర్ మనకు రిక్వైర్మెంట్ ఇస్తాడు, డాక్యుమెంట్ వస్తుంది. ఆ డాక్యుమెంట్ని బట్టి ఒక విండోస్ 2019 సర్వరో లైనెక్స్ సర్వరో తీసుకోండి, 32 GB ర్యామ్ 8 CPUs లో ఏ కాంబినేషన్ ఉందో అది తీసుకోండి అని చెప్తారు. అప్పుడు మనం ఈ లిస్ట్ లో నుంచి మన కాంబినేషన్ ఎక్కడ ఉందో అది వెతుక్కుంటాం. ఇదంతా కాంబినేషన్ లిస్ట్. సో ఏ కాంబినేషన్ మనకు మ్యాచ్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. బట్ no one will select T2.micro instances in the real time. మీరు ఒకవేళ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాలనుకున్నా సరే, సో వాట్ ఇన్స్టాన్స్ టైప్స్ యూ సెలెక్టెడ్ ఇన్ ద ప్రీవియస్ కంపెనీ, అంటే మీరు సర్వర్స్ లాంచ్ చేశారు కదా మీ వర్క్ చేసిన కంపెనీలో, ఏ కైండ్ ఆఫ్ సర్వర్స్ మీరు హ్యాండిల్ చేశారు అంటే మీరు చెప్పాలి. అంటే 1 CPU T2.micro ఇవి చెప్పకూడదు. మినిమం 8 CPUs 16 GB ర్యామ్ 32 GB ర్యామ్ ఈ కాంబినేషన్ లో ఉన్నాయి అని చెప్పాలి. అది ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? జావాకి అయితే ఒక కాంబినేషన్, .NET కి అయితే ఒక కాంబినేషన్, హడూప్ కి అయితే ఒక కాంబినేషన్, డేటాబేస్ కి అయితే ఒక కాంబినేషన్, ఇలా మనం దేనికి ఎంత రిక్వైర్మెంట్ కావాలో అది చూసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి రియల్ టైంలో. నెక్స్ట్ అమెజాన్ మరి హైయెస్ట్ కాంబినేషన్ ఎంత ఇచ్చాడంటే, సో మనకి రీసెంట్ అప్డేట్ ఒకటి వచ్చిందండి. సో అప్డేట్ ఏం చెప్తుందంటే, సో ద హైయెస్ట్ కాంబినేషన్ ర్యామ్ సైజ్ ఎంత అమెజాన్ వాడిది అంటే చూడండి, ద హైయెస్ట్ కాంబినేషన్ ర్యామ్ ఎంత 12,288 GB, అంటే 12 TB ర్యామ్ సైజ్ ఉందండి. చూసారా, 12 TB ర్యామ్ సైజ్ ఉంది. ఇట్ ఈస్ నాట్ 12 TB హార్డ్ డిస్క్ సైజ్, ర్యామ్ సైజ్. మన మొబైల్లో 8 GB 12 GB ర్యామ్ ఉంటేనే మనం హ్యాపీ. మరి ఒక సర్వర్ 12 TB ర్యామ్తో రన్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అంటే ఛార్జెస్ కూడా అలా అప్లై అవుతాయి. బట్ హై ఎండ్ కస్టమర్స్ అంటే ఎక్కువ వర్క్ లోడ్స్ ఉంటాయి, మనకి బిజినెస్ హై ఎండ్ లో రన్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఇలాంటి ర్యామ్ సైజులు ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో హైయెస్ట్ 12 TB ర్యామ్ ఉంది, ఈవెన్ 6 TB ర్యామ్ ఉంది, అండ్ 1 TB ర్యామ్స్ ఉంది, 2 TB ర్యామ్ కూడా ఉంది, ఈవెన్ 1 GB ర్యామ్ కూడా ఉంది. అంటే ఒక బిజినెస్ పర్సన్ కి లోవర్ నుండి హై ఎండ్ వరకు ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది సెలెక్ట్ చేసుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నౌ ఇట్ ఈస్ ఎ ఫ్రీ టైర్, చూజ్ ఇన్స్టాన్స్ టైప్ T2.micro. ఎందుకంటే నేను మనీ సేవ్ చేయాలనుకుంటున్నా, ఇవేమి సెలెక్ట్ చేసుకోకుండా 1 CPU 1 GB ర్యామ్ సెలెక్ట్ చేశాను. దెన్ ఇన్ ద థర్డ్ స్టెప్ చూడండి, నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ అంటే విండోస్ సర్వర్స్ ఎన్ని రన్ కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒకవేళ నాకు ఒక 10 సర్వర్స్ కావాలి అనుకుంటే మనం 10 అని సెలెక్ట్ చేయొచ్చు. ఒక 19 సర్వర్స్ కావాలంటే 19 సర్వర్స్. సో టెస్టింగ్ కాబట్టి నేను ఒక సర్వర్ నాకు చాలు. నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఇన్స్టాన్సెస్ 1. ఇక్కడ మీకు పర్చేసింగ్ ఆప్షన్ ఉన్నాయి చూడండి, అవర్లీ ఈ సర్వర్ కి ఎంత ఛార్జెస్ పడతాయో ఇక్కడ మీకు వచ్చేస్తుంది. సో రిక్వెస్ట్ స్పాట్ ఇన్స్టాన్సెస్ అంటే కరెంట్ ప్రైస్ ఈ సర్వర్ కి ఎంత ఉంది, $0.0081 అనమాట ప్రైజింగ్. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఎంత అవర్లీ ఎంత పడుతుందో ఏంటి, దీన్ని బట్టి 1 అవర్కి ఎంత పడుతుంది, 10 అవర్స్కి అయితే ఎంత పడుతుంది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మాక్సిమం ప్రైస్ ఎంత అనేది. సో మనం ఇక్కడ ప్రైజింగ్ వైజ్కి వెళ్ళాం కాబట్టి మనం ఇది చూడాల్సిన అవసరం లేదు మనకి. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో నెట్వర్క్ ఆప్షన్స్. ఇదంతా మనకి నెట్వర్కింగ్ లో ఎలా వస్తుంది ఏంటి, మీకు ఐపీ అడ్రస్ అంటే ఏంటి, నెట్వర్క్ అంటే ఏంటి, సబ్నెట్ అంటే ఏంటి, గేట్వేస్ అంటే ఏంటో ఒకరోజు క్లాస్ అవి చెప్పి అప్పుడు ఈ ఫీల్డ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు వరకు మీరు జస్ట్ లైక్ ఏంటంటే ఒక సర్వర్ని యూజర్ ఫ్రెండ్లీ ఆప్షన్స్తో ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్లు ఇవి కవర్ చేస్తాను, డొమైన్ లెవెల్లో ఇది కవర్ చేస్తాను, ఐఎం కాన్సెప్ట్లు ఇది కవర్ చేస్తాను. అలా ఒక్కొక్క కాన్సెప్ట్లో ఒక్కొక్క ఫీల్డ్ కవర్ అవుతూ ఉంటుంది మీకు, రైట్. సో ఇంకా ఇది మీకు ఆల్రెడీ తెలిసిన ఫీల్డ్ సబ్నెట్. అంటే నాకు ప్రెజెంట్ నేను సర్వర్ ఏ రీజియన్లో క్రియేట్ చేస్తున్నా, వర్జీనియా రీజియన్లో క్రియేట్ చేస్తున్నా. ఈ వర్జీనియా రీజియన్లో ఏవే జోన్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇవన్నీ జోన్స్. నేను ఇప్పుడు 1B సెలెక్ట్ చేస్తే ఓకే, నేను ఏదైతే సెలెక్ట్ చేసిన ఆ సర్వర్ 1Bలో రన్ అవుతుంది అని అర్థం. ఒకవేళ 1F సెలెక్ట్ చేస్తే 1Fలో సర్వర్ అవుతుంది. ఇన్ కేస్ నేను ఏది సెలెక్ట్ చేయలేదు అనుకోండి, సో నో ప్రిఫరెన్స్ అని ఇచ్చాను అనుకోండి, అమెజాన్ వాడే
ద బెస్ట్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఇది ఇన్స్టాన్స్ టైప్. ఇందులో మనం ఏమి సెలెక్ట్ చేయొద్దు, ఇది ఒక్కటి చూడండి. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాడ్ స్టోరేజ్ ఆప్షన్. సో స్టోరేజ్లో మనకు వచ్చేటప్పటికి ఎంత స్టోరేజ్ అనేది ఇస్తాడు. సో అమెజాన్ మనకి కమర్షియల్గా 32 టెరాబైట్స్ కూడా ఇస్తాడండి. టెరాబైట్స్లో మీకు స్టోరేజ్ ఆఫర్ చేస్తాడు, కానీ ఫ్రీ టైర్ యూజర్స్ మాత్రం అప్ టు 30 GB ఫ్రీ. చూడండి ఇక్కడ వాడు కూడా చెప్పాడు, ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కస్టమర్స్ కెన్ గెట్ అప్ టు 30 GB ఆఫ్ EBS స్టోరేజ్. మీకు కింద డయాగ్రామ్ లో చెప్పాను, EBS అంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అంటాం, మన హార్డ్ డిస్క్ అంటాం, ఇందులో వాల్యూమ్స్ అంటాం. బట్ ఏ స్టోరేజ్ అయినా 30 GBతో ఇందులో ఉంటుంది అనమాట. సో మీరు 30 GB క్రాస్ చేశారంటే పర్ అవర్ 1 GBకి ఛార్జెస్ ఎలా ఉంటాయో వాటి దగ్గర మరి ఛార్జెస్ చేస్తాడు. ఎప్పుడు కూడా మీరు లెస్ దెన్ 30 GB తీసుకోవాలి. సో ఇక్కడ రూట్ అన్నాడు కదా, అంటే ఈ యొక్క వాల్యూమ్లో మీకు ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది అని అర్థం. అంటే లైక్ ఇట్ ఈస్ ఏ C డ్రైవ్ అని అర్థం. సో ఇంకొక డ్రైవ్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఎంత జీబీ కావాలో అంత జీబీతో, ఓకే నాకు ఒక 10 GB యాడ్ అవ్వాలి, సో 10 GB అనేది ఇంకో డ్రైవ్ అనేది యాడ్ చేశాను. బట్ ఈ డ్రైవ్లు యాడ్ చేయడం, క్రియేట్ చేయడం ఏంటనేది మన స్టోరేజ్ డొమైన్లో మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్తో నేర్చుకుందాం. అప్పటి వరకు జస్ట్ రూట్ వాల్యూమ్తో మీరు క్రియేట్ చేసుకోండి అయితే. ఎస్, స్టోరేజ్ నేను 30 GB సెలెక్ట్ చేశాను. ఎప్పుడు కూడా ఇంకో పాయింట్ ఏంటంటే, ఓకే 30 GB ఎందుకు ఇంకా తక్కువ తీసుకుందాం అనేది మీరు చూడకూడదు. మనకి డిఫాల్ట్గా ఎంత వస్తుందో అది అంతకంటే ఎక్కువే సెలెక్ట్ చేయాలి, కానీ తక్కువ సెలెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మన ప్రీ కాన్ఫిగర్డ్ ఇమేజ్ అనేది 30 GBతో వాడు ఇచ్చాడు కాబట్టి అది 30 GB వచ్చింది. 30 GB కంటే ఎక్స్ట్రా తీసుకోవాలి, కానీ తక్కువ తీసుకోవాలి. అట్లీస్ట్ అది ఎంత ఇచ్చాడో అంత వదిలేయాలన్నమాట. మన దగ్గర ఒక లీటర్ బాటిల్ వాటర్ ఉందండి, లీటర్ బాటిల్ వాటర్ ఆల్రెడీ ఉంది. సో ఆ లీటర్ బాటిల్ వాటర్ని 1 లీటర్ బాటిల్తో వేరే దాంతో ఫిల్ చేయాలి తప్ప హాఫ్ లీటర్తో ఫిల్ చేయలేం కదా. సో సేమ్ లాజిక్ ఇక్కడ కూడా, అంటే ప్రీ కాన్ఫిగర్డ్ ఇమేజెస్ ఎంత ఉంటే అంత సైజు తీసుకోవాలి, లేదు అంతకంటే ఎక్కువైనా తీసుకోవాలి. బట్ డిఫాల్ట్గా 30 GB వచ్చింది కాబట్టి 30 GB వదిలేసుకోండి. దెన్ నెక్స్ట్ స్టెప్లో ట్యాగ్ నేమ్స్ మనం యాడ్ చేసుకోవాలి. సో ట్యాగ్ నేమ్ అంటే ఏంటి అంటే జస్ట్ లైక్ ఏ నిక్ నేమ్, అంటే అలియాస్ నేమ్ ఆఫ్ యువర్ ఇన్స్టాన్స్. సో జనరల్గా ప్రతి ఇన్స్టాన్స్ కూడా ఒక ఐడి వాల్యూతో క్రియేట్ అవుతుందండి. ఐడి వాల్యూతో క్రియేట్ అవుతుంది. సో ఐడి వాల్యూస్తో మనం ఇన్స్టాన్స్ను గుర్తుపట్టాలంటే చాలా కష్టం. ఓకే మీరు ఒక సర్వర్ క్రియేట్ చేస్తారు కాబట్టి గుర్తుపడతారు. బట్ మీరు ఒక 10, 20, 1000 సర్వర్స్ ఉన్నాయంటే అది విండోస్ సర్వరా, లైనెక్స్ సర్వరా, ఏ సర్వర్ అనేది మీరు ఎలా గుర్తుపడతారు? సో దట్స్ వై యూ బెటర్ టు గో ఫర్ ద వాట్ ట్యాగ్ నేమ్స్. అంటే మనం ఇక్కడ ట్యాగ్ నేమ్స్ రాసుకోవాలన్నమాట. ఎలా రాస్తారు ట్యాగ్ నేమ్స్ అంటే, సో ఇన్స్టాన్స్ నేమ్ ఎప్పుడు కూడా నేమ్ అనే కీతో మనం స్పెసిఫై చేస్తాం. దాని యొక్క వాల్యూ, దీన్ని ఏమంటాం కీ వాల్యూ పేరు అంటాం అనమాట. సో లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కీ నేమ్ రాస్తాం, రైట్ సైడ్ ఎప్పుడు వాల్యూ నేమ్ రాస్తాం. సో వాల్యూ వచ్చేటప్పటికి ఇది ఏ సర్వర్ అంటే, ఓకే దిస్ ఈస్ విండోస్ 2019 సర్వర్ అని అంటున్నా, షార్ట్ కట్ లో ఇచ్చాను. ఎందుకంటే మనం సెలెక్ట్ చేసిన సర్వర్ ఏంటి, విండోస్ 2019 సర్వర్. ఓకే విండోస్ 2019 సర్వర్ అని ఇచ్చాను. బట్ ఇలాంటి 19 సర్వర్లు చాలా ఉన్నాయి, ఎందుకంటే నా కంపెనీలో 3-4 ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి. అప్పుడు నేను మరలా ట్యాగ్ నేమ్ ఏం చేస్తానంటే, ఓకే నో ప్రాబ్లం, సో దిస్ ఈజ్ ద ప్రాజెక్ట్. నేనేం చేస్తానంటే ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్లో సర్వర్ ఇది అంటే, ఓకే IFMకి సంబంధించిన ఒక ప్రాజెక్ట్. ఓకే మన నేమ్లో రాసుకుందాం, ఇది ఎయిర్టెల్కి సంబంధించిన ప్రాజెక్ట్ అని. అంటే ఈ విండోస్ 2019 సర్వర్ అనేది ఎయిర్టెల్ సర్వర్లో ప్రాజెక్ట్, ఎయిర్టెల్ ప్రాజెక్ట్లో సర్వర్. సో ఓకే ఇంకా ఎయిర్టెల్లో ఇలాంటి విండోస్ సర్వర్లు చాలా ఉన్నాయి, మరి అప్పుడు మీరు ఎలా డిఫైన్ చేసుకుంటారు? ఓకే దెన్ ఐ విల్ స్పెసిఫైడ్ వన్ మోర్ నేమ్. సో దట్ ఈస్ కాల్డ్ దిస్ సర్వర్ బిలాంగింగ్ టు, సో దట్ ఈస్ కాల్డ్ వాట్ డెవ్ టీమ్. అంటే ఈ ఎయిర్టెల్ ప్రాజెక్ట్లో ఈ విండోస్ సర్వర్ అనేది డెవలప్మెంట్ టీమ్ సంబంధించింది. ఇలా మనం ట్యాగ్ నేమ్స్ రాసుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. సో జనరల్గా అందరికీ తెలియదు ట్యాగ్ నేమ్స్ వల్ల యూజ్ ఏముంది, అందరూ స్కిప్ చేస్తారు. కానీ ట్యాగ్ నేమ్స్ ఆర్ ప్లేయింగ్ వెరీ క్రిటికల్ రోల్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఆటోమేషన్ అనమాట. అంటే ఆటోమేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 2000 సర్వర్స్ ఉన్నాయండి. 2000 సర్వర్స్లో ఏవైతే డెవలప్మెంట్ సర్వర్ ఎయిర్టెల్ ప్రాజెక్ట్ సంబంధించిన ఉన్నాయో, సో ఆ సర్వర్ అన్నింటిలో ఒక స్క్రిప్ట్ రన్ చేయండి అని వచ్చింది. మీరు ఫస్ట్ ఆ సర్వర్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? అప్పుడు మనం సర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి ఓకే ప్రాజెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎయిర్టెల్ కామా ఎన్విరాన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు డెవ్ అంటే
ఆటోమేటిక్ అందులో ఉన్న అన్ని లిస్ట్ అవుట్ అవుతాయి. సెలెక్ట్ చేసి మనం రన్ చేసుకోవచ్చు. అంటే ఫిల్టర్ ఇలాంటివి చేయడానికి చాలా బాగుంటుంది అనమాట ట్యాగ్ నేమ్స్ అనేది. దెన్ ఈవెన్ హౌ మెనీ ట్యాగ్స్ యూ విల్ కీప్ ఇట్. సో దెన్ 50 ట్యాగ్ నేమ్స్ అనేది మనం రాసుకోవచ్చు. అంటే మీరు ఇలా ఎన్ని ట్యాగ్ నేమ్స్ అయినా రాసుకోవచ్చు. సో దెన్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. ఇందాక మనం అనుకున్నాం కదా సెక్యూరిటీ గ్రూప్, అది ఇక్కడ వస్తుంది అనమాట. బట్ ఫస్ట్ టైం మనం పక్కాగా ఒక సెక్యూరిటీ గ్రూప్ ని క్రియేట్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా వాడు ఒక నేమ్తో క్రియేట్ అవుతుంది. లేదు ఆ నేమ్ మీకు విజిబిలిటీ బాగోలేదు, సో వినడానికి బాగోలేదు అనుకుంటే, సో నౌ యూ కెన్ మేక్ ఇట్ యువర్ వన్ న్యూ నేమ్. సో నేను ఏం చేస్తానంటే, ఓకే దిస్ ఈస్ ఎయిర్టెల్ ప్రాజెక్ట్కి సంబంధించింది కాబట్టి ఎయిర్టెల్ సెక్యూరిటీ గ్రూప్ అని ఇచ్చుకున్నాను నేను. సో సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఈజ్ ఎయిర్టెల్ అన్నాను. లేదు ఎయిర్టెల్ ప్రాజెక్ట్లో దిస్ ఈస్ విండోస్ సర్వర్ కాబట్టి విండోస్ సెక్యూరిటీ గ్రూప్ అని ఇచ్చుకుంటున్నాను. మీరు ఇంకా నేమ్ ట్యాగ్ ఇచ్చుకోవచ్చు. సో ఇది ఎయిర్టెల్ ప్రాజెక్ట్లో విండోస్ ఎలా ఇస్తాము అంటే ట్యాగ్ నేమ్స్ ఎన్విరాన్మెంట్లో ఎలా ఇస్తాం మనం. సో ఎయిర్టెల్ ప్రాజెక్ట్లో డెవలప్మెంట్కి సంబంధించి విండోస్ సర్వర్ సెక్యూరిటీ గ్రూప్ అని ఇస్తున్నాను. చూసారా ఎంత వ్యాలిడ్ నేమ్గా ఉందో. సో ఈ యొక్క నేమ్ని మీరు ఎలా మళ్ళీ డిస్క్రిప్షన్లో కూడా రాసుకుంటున్నా. సో డిస్క్రిప్షన్లో రాశాను, రైట్. సో ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే, సో విచ్ ప్రోటోకాల్ ఈజ్ రిక్వైర్డ్. సో RDP అనేది ప్రోటోకాల్ అండి. సో దట్ ఈస్ రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్. అంటే మన సెక్యూరిటీ గ్రూప్లో ఏం చెప్పాను, వర్చువల్ ఫైర్ వాల్స్ ఇవి మనకి ప్రొటెక్ట్ చేస్తాయి సర్వర్స్ని. ఎలా ప్రొటెక్ట్ చేస్తాయి అంటే, సో హియర్ ఇస్ ద వాట్ పోర్ట్ నెంబర్ 3389. సో డూ యూ నో హౌ మెనీ పోర్ట్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. సో ఎవరికైనా తెలుసండి ఎన్ని పోర్ట్స్ ఉంటాయి ఏంటి అనేది అంచనాగా? No. ఎనీ ఐడియా? తెలీదండి ఎగ్జాక్ట్. ఓకే. సో యాక్చువల్గా మనకి పోర్ట్స్ ఎన్ని ఉంటాయంటే, సో ఆల్మోస్ట్ 64,000 ప్లస్ ఉంటాయండి. ఎన్ని? 64,000 ప్లస్ ఉంటాయి. అంటే ఏ పోర్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ HTTP పోర్ట్ నెంబర్ 80, RDP 3389, MySQL 3306 అండ్ FTP 21, SSH 22, Telnet 23. ఇలా మనం పోర్ట్ నెంబర్స్ని అంటే 64,000 ఉంటాయి. అన్ని గుర్తుపెట్టుకో అవసరం లేదు. మనకి ఎన్విరాన్మెంట్లో మనం వర్క్ చేసేటప్పుడు ఏ సర్వర్స్ యూజ్ అవుతో ఆ సర్వర్ పోర్ట్ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో నౌ మనకి ఇక్కడ పోర్ట్ నెంబర్ RDP 3389. ఎందుకు RDP అంటే విండోస్ సర్వర్ని మనం రిమోట్గా కనెక్ట్ అయ్యి వర్క్ చేయాలంటే ఈ యొక్క RDP పోర్ట్ నెంబర్ ఓపెన్ చేయాలి. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మిగతా పోర్ట్లన్నీ కూడా డినైలో ఉంటాయి. బై డిఫాల్ట్ ఆల్ పోర్ట్స్ ఆర్ డినై. నేనేం చేస్తున్నాను, రిమోట్గా వాళ్ళు వర్క్ చేయాలి, దీన్ని మీరు కనెక్ట్ అవ్వాలి అంటే, సో ఒక పోర్ట్ ఓపెన్ చేస్తాను. అంటే రిమోట్గా మీరు కనెక్ట్ అవ్వండి, నేను పోర్ట్ ఓపెన్ చేస్తానని చెప్తాను. బట్ ఎవరు కనెక్ట్ అయ్యి వర్క్ చేయాలో అడ్మినిస్ట్రేటర్గా మీరు డిసైడ్ చేస్తారు. ఎక్కడ డిసైడ్ చేస్తారు అంటే దట్ ఈస్ ద వాట్ సోర్స్ అడ్రస్. ఈ సోర్స్ అడ్రస్లో మనం ఎలా రాస్తాము అంటే కస్టమ్ అడ్రస్, ఎనీవేర్ అడ్రస్, మై IP అడ్రస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమ్ అని ఇచ్చాను. కస్టమ్ అంటే ఏంటి, ఇది ఎయిర్టెల్ ప్రాజెక్ట్లో డెవలప్మెంట్ టీంకి సంబంధించి. ఓకే, ఆ డెవలప్మెంట్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నెట్వర్క్ ID మనం తీసుకొని వాళ్ళ యొక్క ID వాల్యూ ఇక్కడ రాస్తాం. సో అర్థం ఏంటి అంటే ఇక్కడ ఈ నెట్వర్క్ వాళ్ళు మాత్రమే ఈ పోర్ట్ ద్వారా కనెక్ట్ అవుతారు. బట్ రిమైనింగ్ ఎవరు కూడా కనెక్ట్ అవ్వలేరు ఇక్కడ. బట్ ఈ నెట్వర్క్ ID ఎవరిని ఇచ్చాను, నా యొక్క ఎయిర్టెల్ ప్రాజెక్ట్లో డెవలప్మెంట్ వాళ్ళు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ ఇస్తాను అనమాట. అంటే కస్టమ్ ఎవరు కనెక్ట్ అవ్వాలో వాళ్ళ యొక్క అడ్రస్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ నేనొక్కనే కనెక్ట్ అవ్వాలి అంటే మై IP అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఎలిజిబుల్ మై ల్యాప్టాప్ ఓన్లీ. అంటే నా ల్యాప్టాప్ నుండి మాత్రమే కనెక్ట్ అవ్వగలను అని చెప్తున్నాను ఇక్కడ. బట్ మిగతా వాళ్ళు ఏ ల్యాప్టాప్ నుండి ఏ అడ్రస్ నుండి కనెక్ట్ అవ్వలేరు. లేదు అందరూ ఎక్కడి నుండి అయినా కనెక్ట్ అవ్వచ్చు అనుకుంటే యూ విల్ కీప్ ఇట్ ఎనీవేర్ అడ్రస్. ఎనీవేర్ అంటే ఎక్కడి నుండి అయినా కనెక్ట్ అవ్వచ్చు అని అర్థం. ఎవరైనా ఎక్కడి నుండి అయినా కనెక్ట్ అవ్వచ్చు. అంటే ఎలా కనెక్ట్ అవుతారు, ఈ పోర్ట్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవుతారు. ఎందుకంటే నేను ఈ ఒక్క పోర్టే ఓపెన్ చేశాను. అది ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఇంకా వేరే పోర్ట్ ఓపెన్ చేయాలి అనుకుంటే ఇక్కడ యాడ్ రూల్ రాస్తే ఇలా నెంబర్ ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి. ఓకే, ద పోర్ట్ నెంబర్ HTTP అన్నాను. అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు వెబ్ అంటే మన URL www.google.com ఇవి కూడా కనెక్ట్ అవ్వాలి, ఓపెన్ అవ్వాలి అంటే HTTP పోర్ట్ ఓపెన్ చేసుకున్నాను. అంటే 80 పోర్ట్ నెంబర్ని ఓపెన్ చేశాను.
then 80 port is what running anywhere. Okay, so now the port is 80 is running. సో ఇలా నేను ఎన్ని పోర్ట్స్ ఓపెన్ చేశాను, జస్ట్ 2 పోర్ట్స్ అనేవి ఓపెన్ చేశాను. ఈ పోర్ట్ నెంబర్ 2 అనేవి రన్నింగ్ లో ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ వాట్ సెక్యూరిటీ గ్రూప్. దెన్ ఫైనల్లీ రివ్యూ. సో మనకి రివ్యూలో మేము ప్రాక్టీస్ కి మై ఐపీ అని పెట్టుకోవాలి అక్కడ. లేదండి, మై ఐపీ పెట్టుకున్నా పర్వాలేదు. ఎనీవేర్ అంటే ఒకవేళ మీ ల్యాప్టాప్ లేదు ఆ టైంకి, వేరే వాళ్ళ ల్యాప్టాప్ ఉంది, మరి ప్రాక్టీస్ ఎలా చేస్తారు? ఎనీవేర్ పెట్టుకోండి, ఏముంది, మనకి ఇదే ప్రొడక్షన్ సర్వర్ ఏం కాదు కదా. ఓకే, రైట్. సో రివ్యూ పెట్టుకోండి. సో రివ్యూలో మనం ఏవైతే ఇప్పుడు వరకు సెలెక్ట్ చేస్తామో అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. సో అన్ని పర్ఫెక్ట్ ఓకే అనుకుంటే దెన్ గో ఫర్ లాంచ్ ఇన్స్టాన్స్ ఆప్షన్. మనకి ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే ఎడిట్ చేసి మోడిఫై చేయొచ్చు. కానీ మీకు ఒక ఆప్షన్ మళ్ళీ సెక్యూరిటీ గ్రూప్ లో చూడండి, నేను ఒక్కొక్క పోర్టే సెలెక్ట్ చేశాను, కానీ ఇక్కడ 2 times చూపిస్తుంది ఒక్కొక్క పోర్ట్. ఎందుకంటే మనం ఇన్బౌండ్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా అవుట్ బౌండ్ అనేది అది ఓపెన్ చేసుకుంటుంది అనమాట. అంటే నేను HTTP ఇన్బౌండ్ 80 ఓపెన్ చేశాను, అది అవుట్ బౌండ్ మళ్ళీ ఓపెన్ చేసుకుంది. అందుకోసం పోర్ట్ ఒక్కొక్కటి 2 times ఉంటాయి, ఇన్బౌండ్ ఒకటి, అవుట్ బౌండ్ ఒకటి. అంటే ఒక రూమ్ లోకి ఒకరు వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే రైట్స్ ఉంటాయి కదండి, అందుకోసమే అవుట్ బౌండ్ రూల్ లో మనం రాయాల్సిన పని లేదు, అదే తీసుకుంటాను ఆటోమేటిక్ గా. సో నౌ గో ఫర్ ద వాట్ లాంచ్ ఆప్షన్. ఈ లాంచ్ ఆప్షన్ లో దిస్ ఈస్ ద లాస్ట్ స్టెప్ ఇస్ మై గాడ్, వన్ మోర్ టైం డిస్కనెక్ట్ అయింది నాకు ఎందుకో, మళ్ళీ లాంచ్ చేస్తాను. సో మళ్ళీ ఫాస్ట్ గా సెలెక్ట్ చేస్తాను. చూడండి ఎంత ఫాస్ట్ గా ఇన్స్టాన్స్ లాంచ్ చేయొచ్చో మీకు చూపిస్తాను. సో సెలెక్ట్ వాట్ మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ and tt.micro instances and configure instance details, okay, storage okay, and tag names name ichchanandi. So like it is called what, name of the server is Windows 2019 server, then tag name is project, the project belong to Airtel, and then that is environment type is, this is dev environment. So then configure security group, the security group name is the first time, so it is Airtel, and then dev environment, so it is a Windows security group. So copy paste it and like that. So port numbers and anywhere will keep it. మీరు ఇందాక కస్టమ్ దగ్గర ఒక నెంబర్ ఇచ్చారు కదండి, అది ర్యాండమ్ నెంబరా లేదంటే ప్రీ డిఫైన్డ్ నెంబర్? కాదు, ర్యాండమ్ నెంబర్ కాదండి. సో మనం కస్టమ్ అంటే అర్థం ఏంటి అంటే ఏ నెట్వర్క్ వాళ్ళు కనెక్ట్ అవ్వాలో ఆ నెట్వర్క్ యొక్క ఐడి ఇస్తాం. ఓకే, ఈ సర్వర్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నా, నేను డెవలప్మెంట్ టీమ్కి ఇవ్వాలనుకుంటున్నా. ఆ డెవలప్మెంట్ టీమ్కి ఒక నెట్వర్క్ ఐడి ఉంటుంది. ఆ నెట్వర్క్ ఐడి ఇక్కడ రాస్తే ఓన్లీ ఆ డెవలప్మెంట్ పీపుల్స్ మాత్రమే కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అది రియల్ టైమ్ లో నెట్వర్క్ టీమ్ ఎగ్జాక్ట్లీ, నెట్వర్క్ టీమ్ వాళ్ళు మనకి ఐడి ఇస్తారు. యూస్ చేస్తున్నారు, దాని బేస్ మీద నెట్వర్క్ టీమ్ ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, నెట్వర్క్ టీమ్ వాళ్ళు మనకి ఐడి ఇస్తారు, మనం ఐడిని ఇక్కడ రాసుకుంటాం అనమాట. ఓకే, రైట్. సో నౌ ఇన్ ద రివ్యూ అండ్ లాంచ్, సో లాంచ్ ఇన్స్టాన్స్ లో, సో నౌ ఇక్కడ మీరు ఫస్ట్ టైం వచ్చేటప్పుడు క్రియేట్ న్యూ కీ పేర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందాక మీకు చెప్పాను కదా కీ పేర్ ఆప్షన్ ఏంటనేది. సో అంటిల్ యూ డౌన్లోడ్ ద వట్ కీ పేర్ యూ వోంట్ లాంచ్ ద ఇన్స్టాన్సెస్. అంటే మన కీ పేర్ డౌన్లోడ్ చేసేంత వరకు ఇన్స్టాన్స్ లాంచింగ్ అనేది జరగదు. ఎందుకంటే కీ పేర్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ, అదే మన పాస్వర్డ్ కూడా. అంటే మరి కీ పేర్ ఎలా డౌన్లోడ్ చేయాలంటే RSA అనేది ఒక కీ పేర్, అంటే ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్లు ఇవన్నీ. ఇది ఒక ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్, ఇది ఒక ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్, బట్ యూజువల్లీ అందరూ యూజ్ చేసేది RSA. సో మనం ఏం చేస్తామంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఆల్గారిథమ్స్ అనమాట. RSA ఆల్గారిథమ్ ఎన్క్రిప్షన్ ఫార్మేట్ లో జరుగుతుంది. ఇప్పుడు కీ పేర్ నేమ్ ఏమి ఇవ్వచ్చు అంటే మీ ఇష్టం, ఏదైనా మీరు కీ పేర్ నేమ్ ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కీ పేర్ నేమ్ ఏమి ఇస్తున్నా అంటే ఓకే ఎయిర్టెల్ అనేది కీ పేర్ నేమ్ ఇస్తున్నాను. ఓకే, ద కీ పేర్ నేమ్ ఈస్ ఎయిర్టెల్ అన్న. సో నౌ మనం ఫస్ట్ టైం పక్కాగా డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. చూసారా, ఎయిర్టెల్ అనేది ఒక కీ పేర్ డౌన్లోడ్ అయింది. ఈ డౌన్లోడ్ అయిన కీ ఏంటంటే ప్రైవేట్ కీ.
సో ఈ ప్రైవేట్ కీని మన సెక్యూర్ ప్లేస్లో ఉంచుకోవాలి. ఎందుకు అంటే ఈ ప్రైవేట్ కీ ఎవరికైనా మీరు షేర్ చేశారంటే వాళ్ళకి ఈ యూజర్ నేమ్ తెలిస్తే కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ మీరు ఈ కీ పేర్ లాస్ అయ్యారంటే మీరు మళ్ళీ ఇన్స్టాన్స్ని కనెక్ట్ అవ్వలేరు. సో ప్రతి కీ పేర్ కూడా మనం డౌన్లోడ్ చేసిన ఎక్స్టెన్షన్ .pem వస్తుంది అనమాట. సో వాట్ ఈస్ ద PEM? ప్రైవసీ ఎన్హాన్స్డ్ మెయిల్ అనమాట. ప్రైవసీ ఎన్హాన్స్డ్ మెయిల్. సో ఒకసారి కీ పేర్ డౌన్లోడ్ అయిందంటే దెన్ వీ కెన్ గో ఫర్ ద వాట్ లాంచింగ్ ఇన్స్టాన్సెస్. మనం ఇన్స్టాన్సెస్ ని లాంచ్ చేయొచ్చండి. ఓకే, సో కర్సర్ మనం ఎక్కడ పెడితే తక్కువ సపోర్ట్ చేయదు ఏంటి మనకి. ఓకే, నేను గ్రాప్ చేసిన అవట్లా. అరే ఐడియా ఉందండి ఎవరికైనా ఎలా మూవ్ చేయాలో? స్క్రీన్ షేర్ కూడా ఆఫ్ అయింది. స్క్రీన్ షేర్ ఆఫ్ అయిందా? సారీ, స్క్రీన్ షేర్. సారీ, ఇది మూవ్ అవుతుంది కానీ పైకి స్క్రోల్ చేసినా పైకి రావట్లేదు. మనం లాంచ్ చేయాలి కదా. సో మీకు ఆప్షన్స్ తెలిసాయి కాబట్టి నేను డైరెక్ట్ ఇంకా లాంచ్ చేస్తానండి. ఆల్రెడీ ఆప్షన్ పిక్ చేసుకున్నాను కదా, మళ్ళీ అవన్నీ రాయను. సో ఒక ఇన్స్టాన్స్ తీసుకోవాలంటే మనం ఎంత ఫాస్ట్గా తీసుకోవచ్చు చూడండి. మన స్టోరేజ్ రాయొచ్చు, ట్యాగ్ నేమ్స్ ఏం లేదు. కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ చాలా ఉన్నాయి. మనం ఎంత క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ ఎలానో అలానే ఇక్కడ మొత్తం విజిబిలిటీ ఉంటుంది. మనం ఆ సెక్యూరిటీ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి అన్ని సెక్యూరిటీ గ్రూప్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ సెక్యూరిటీ గ్రూప్ పోర్ట్ నెంబర్ 338 ఇవే కదా మనం క్రియేట్ చేసింది. అండ్ రివ్యూఆర్ లాంచ్ అండ్ లాంచ్ ఇన్స్టాన్స్ లో ప్రతిసారి మీరు కీ పేర్ అనేది ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసాం కాబట్టి ఇక్కడ చూడండి ఎగ్జిస్టింగ్ తీసేసుకోవచ్చు. చూసారా? సో మన ఎగ్జిస్టింగ్ కీ పేర్ అనేది తీసుకోవచ్చు. దెన్ లాంచ్ ఇన్స్టాన్సెస్ అంటే ఒక్కసారి ఒక కీ పేర్ మనం డౌన్లోడ్ చేసి ఉంచుకుంటే ఆ కీ పేర్ని ఎన్ని ఇన్స్టాన్స్లకైనా మీరు అటాచ్ చేసుకోవచ్చు. అలాగే ఒక్కసారి ఒక సెక్యూరిటీ గ్రూప్ మనం క్రియేట్ చేసుకుంటే ఆ సెక్యూరిటీ గ్రూప్ ని ఎన్ని ఇన్స్టాన్స్లకైనా అటాచ్ చేసుకోవచ్చు. గాట్ మై పాయింట్? సో one key pair supports multiple instances. Even one security group supports multiple instances అని అర్థం. సో now the instance is being to create. చూడండి ఇన్స్టాన్స్ స్టేట్ ఏముందండి? పెండింగ్ లో ఉంది. అంటే మనకి ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఈ ఇన్స్టాన్స్ యొక్క డీటెయిల్స్ కావాలి మీకు అనుకుంటే ఇక్కడ చూడండి ఇన్స్టాన్స్ యొక్క ఫీల్డ్ లో చెక్ చేసుకుంటే దెన్ ఇన్స్టాన్స్ ఐడి ఏంటి, ఆ ఇన్స్టాన్స్ కి పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏంటి, ఇన్స్టాన్స్ కి ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఏంటి. అంటే మనం ఒక ఇన్స్టాన్స్ ఒక సర్వర్ క్రియేట్ చేస్తే ప్రతి సర్వర్ కి ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్, ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్, ఒక పబ్లిక్ డొమైన్ నేమ్, ఒక ప్రైవేట్ డొమైన్ నేమ్ వస్తాయండి. కానీ మనం రిమోట్ గా కనెక్ట్ అవ్వాలి అంటే ఎయిదర్ పబ్లిక్ ఐపీ ఆర్ పబ్లిక్ డొమైన్ నేమ్ వాడాలి. కానీ ప్రైవేట్ ఐపీ అడ్రస్, ప్రైవేట్ డొమైన్ నేమ్ ఉంటాయి. అవి ఎందుకు అనేది మీకు నెట్వర్కింగ్ కాన్సెప్ట్ లో చెప్తాను. కానీ యాక్చువల్గా రియల్ టైంలో ప్రైవేట్ ఐపీసే ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం పబ్లిక్ ఐపీ యూజ్ చేసి ఇన్స్టాన్స్ ని కనెక్ట్ అవ్వచ్చు. బట్ ఇన్స్టాన్స్ స్టేట్ వచ్చేటప్పటికి స్టిల్ ఇనిషియలైజింగ్ ఉంది. ఇనిషియలైజింగ్ అంటే మనకి ఇన్స్టాన్స్ ఇంకా బ్యాక్ ఎండ్ లో రీబూట్ అవుతుంది అని అర్థం. అంటే బూటింగ్ లో ఉంది అని అర్థం.
సో మనం ఇన్స్టెన్స్ టైప్ ఏం సెలెక్ట్ చేసాం, t2.micro. సో ఏ జోన్లో రన్ అవుతుంది, ఇది యూఎస్ ఈస్ట్ 1D జోన్లో రన్ అవుతుంది. దాని పబ్లిక్ ఐపీ ఏంటి, పబ్లిక్ డొమైన్ నేమ్ ఏంటి, అండ్ మానిటరింగ్ ఏం సెలెక్ట్ చేయలేదు. సెక్యూరిటీ గ్రూప్ విండోస్ సెక్యూరిటీ గ్రూప్, కీ పేర్నే మనం ఎయిర్టెల్ సెలెక్ట్ చేసాం, ఎప్పుడు లాంచ్ చేసాం, ఇవే డీటెయిల్స్ మీకు కింద కూడా ఉంటాయి. ఇవన్నీ అవే చూడండి. ఇన్స్టాన్స్ టైప్ t2.micro, ప్రైవేట్ ఐపీ ఏంటి, సో ఇవన్నీ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. రైట్, సో ఇట్ ఈస్ ఫైన్. సో నెక్స్ట్ ఏంటంటే ఈ సర్వర్ని మనం ఎలా కనెక్ట్ అయ్యి వర్క్ చేయాలి. ఓకే, సర్వర్ అయితే క్లౌడ్లో క్రియేట్ చేసుకున్నాం, బట్ డైలీ ఆ సర్వర్లో మనం వర్క్ చేయాలంటే మనం కనెక్ట్ అవ్వడం తెలుసుకోవాలి. ఎలా విండోస్ సర్వర్లే కనెక్ట్ అవుతాము అంటే, మన విండోస్లో మీరు విండోస్ 10 వాడినట్టయితే 8 or 10 ఏదైనా సరే, మనం ఏ ప్రోటోకాల్ ఓపెన్ చేసాం ఇందాక, పోర్ట్ నెంబర్ 3389 ఆర్డిపి ఓపెన్ చేసాం. సో ఆర్డిపి ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే ఈ సెర్చ్ ఆప్షన్లో టైప్ చేస్తే ఇక్కడ చూడండి రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ అనేది వస్తుంది. ఈ రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ ఓపెన్ చేస్తే మీకు ఏ సర్వర్ కనెక్ట్ అవ్వాలో ఆ సర్వర్ యొక్క అడ్రస్ ఇక్కడ యాడ్ చేయండి. సో ఏ సర్వర్ కనెక్ట్ అవ్వాలి, సో జనరల్గా ఈ సర్వర్ అంటే ఈ రిమోట్ సర్వర్ నాకు కనెక్ట్ అవ్వాలి. సో వాట్ ఈస్ ద సర్వర్ అడ్రస్, అయితే పబ్లిక్ ఐపీ తీసుకోండి లేదా పబ్లిక్ డొమైన్ నేమ్ తీసుకోవచ్చు. నేను పబ్లిక్ ఐపీ తీసుకున్నా, ఆ సర్వర్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేస్తే దెన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, అంటే ఇట్స్ ఫెచింగ్ ద వాట్ సర్వర్, అంటే ఎక్కడుందో ఏంటో చూసుకుంటుంది. సో నాకు డిఫరెంట్ అకౌంట్స్తో కనెక్ట్ అవ్వాలి. సో వాట్ ఈస్ ద యూజర్ నేమ్, ఏ విండోస్ సర్వర్ అయినా కనెక్ట్ అవ్వాలంటే యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్. దెన్ పాస్వర్డ్ ఎలా అంటే, ఆ పాస్వర్డ్ మనం ఎలా కలెక్ట్ చేస్తామంటే ఇక్కడ చూడండి సర్వర్ సెలెక్ట్ చేసుకుంటే ఈ సర్వర్లో కనెక్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. సో ఈ కనెక్ట్ ఆప్షన్ మనం క్లిక్ చేసాము అంటే మనకి ఆర్డిపి క్లయింట్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు ఆర్డిపి మీ మెషిన్లో లేదు అనుకుంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం కనెక్ట్ అవ్వడానికి పబ్లిక్ ఐపీ కానీ పబ్లిక్ డొమైన్ నేమ్ తీసుకోవచ్చు. యూజర్ నేమ్ ఏంటండి, అడ్మినిస్ట్రేటర్. సో యూజర్ నేమ్ కాపీ చేసుకోండి, యూజర్ నేమ్ పేస్ట్ చేయండి ఇక్కడ. సో నౌ వీ నీడ్ పాస్వర్డ్ ఉంది. పాస్వర్డ్ ఎక్కడ, ఇక్కడ ఈ ఫీల్డ్లో గెట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ ఏంటండి, ఎయిర్టెల్ ప్రైవేట్ ఫైల్ ఇదే కదా కీ పేరు, ఆ కీ పేరుని బ్రౌజ్ చేసి లోడ్ చేయాలి. సో ఎక్కడ ఉంటుంది మన డౌన్లోడ్స్లో ఆ ఫైల్ ఎయిర్టెల్ కదా, ఇది ఇన్స్టెన్స్కి ఓపెన్ చేస్తే ఆర్ఎస్ఏ ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్లో ఉంది. దీన్ని మనం డీక్రిప్ట్ చేస్తే దెన్ ఇట్ ఈస్ యువర్ పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ అనేది చూడండి కనెక్ట్ అవ్వడానికి కావాల్సిన పబ్లిక్ డిఎన్ఎస్ని, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈ మూడింటిని మన నోట్ ప్యాడ్లో ఎక్కడో కాపీ చేసి సేఫ్ ప్లేస్లో పెట్టుకొని ఈ సర్వర్ కనెక్ట్ అయినప్పుడల్లా ఈ డీటెయిల్స్ వాడుకుంటే సరిపోతుంది. సో నౌ వాట్ ఈస్ ద పాస్వర్డ్, దిస్ ఈస్ ద పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ని మనం ఇక్కడ పేస్ట్ చేస్తాం. దెన్ ఓకే, సో నౌ ఇట్స్ బీయింగ్ టు కనెక్ట్ యువర్ వర్చువల్ సర్వర్. ఎస్, right. So now the desktop is being to create. చూసారా సర్వర్ ఎలా కనెక్ట్ అవ్వాలి అండ్ ఎలా మనం డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవాలనేది తెలుసుకోవాలి. సో మళ్ళీ వన్స్ అగైన్ మరొకసారి చెప్తా చూడండి. ఎస్, సో మనకు కనెక్ట్ అవ్వాలా వద్దనేది చెప్తుంది. సో దెన్ చూడండి ఇక్కడ సర్వర్ని మనం మినిమైజ్ చేసుకొని ఎలా కనెక్ట్ అవ్వాలి మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. మన ఇన్స్టాన్స్లో మనం ఏదైతే ఇన్స్టాన్స్ని క్రియేట్ చేసామో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనెక్ట్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ కనెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఆర్డిపి క్లయింట్ని సెలెక్ట్ చేసుకొని, సో యూజర్ నేమ్ ఉంటుంది, అడ్మినిస్ట్రేటర్ ఉంటుంది, పాస్వర్డ్ కావాలి అనుకుంటే ఇక్కడ గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మనం ఏదైతే కీపేర్ డౌన్లోడ్ చేసామో ఇక్కడ చూపిస్తుంది. ఆ కీపేర్ని మీరు బ్రౌజ్ చేసి సెలెక్ట్ చేసి లోడ్ చేశారంటే అది బై డిఫాల్ట్ అందులో ఉన్న కీ ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్లో ఉంటుంది. సో దాన్ని మనం డీక్రిప్ట్ చేస్తే మనకి పాస్వర్డ్ వస్తుంది. ఈ పాస్వర్డ్ యూజర్ నేమ్ ఎక్కడ ఎంటర్ చేస్తామండి, మన లోకల్ డెస్క్టాప్లో ఆర్డిపి అని ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ యూజర్ నేమ్ ఈ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి కనెక్ట్ అవ్వాలి. సో ఆల్రెడీ
కనెక్టెడ్. సో ఇది సర్వర్. చూడండి హోస్ట్ నేమ్ ఏంటి, ఇన్స్టాన్స్ ఐడి ఏంటి, దీని పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏంటి, ఇన్స్టాన్స్ సైజ్ ఏంటి, t2.micro, ఏ జోన్లో రన్ అవుతుంది, యూఎస్ ఈస్ట్ 1D. ర్యామ్ ఎంత ఉందండి చూడండి, 1 GB ర్యామ్. సో మీరు కరెక్ట్గా క్యాచ్ చేస్తే చూడండి, మీరు ఏం ఓపెన్ చేసినా ఈ సి డ్రైవ్ నార్మల్గా సైజ్ ఎంత ఉందో చూడండి. సో 30 GB మనం సెలెక్ట్ చేసిన 30 GB. సో ఓపెన్ చేసుకుంటే ప్రతిదీ పర్ఫెక్ట్గా ఓపెన్ అవుతూ ఉంటుంది. మీరు ఒక పాయింట్ కరెక్ట్గా క్యాచ్ చేయండి. సార్ మన ల్యాప్టాప్లో i5లో i7లో ఉన్న స్క్రోలింగ్ అంటే స్లోగా ఉంటాయి, కానీ ఇక్కడ 1 CPU 1 GB ర్యామ్తోనే ఒక సర్వర్ పర్ఫెక్ట్గా రన్ అయిపోతుంది చూడండి. అంటే పర్ఫార్మెన్స్ వైజ్గా ఎక్సలెంట్గా ఉంటాయి క్లౌడ్ సర్వర్స్ అనేవి. సో 1 CPU 1 GB ర్యామ్తో మనం విండోస్ 2019 సర్వర్ని రన్ చేస్తున్నాం. ఈవెన్ మనకు విండోస్ 10 కాదు 7 కూడా రన్ అవ్వదు 1 CPU 1 GB ర్యామ్కి. i5లు 8 GBలు 12 GBలు ఉన్నా సరే ఇంకా తిరుగుతూనే ఉంటుంది మనకి. అలాంటిది ఇక్కడ అలాంటి మీరు ఏది ఓపెన్ చేసినా ఓపెన్ అవుతూ ఉంటాయి పర్ఫెక్ట్గా. అర్థమైందా లేదండి? ఎస్. రైట్. సో ఇలా ఇప్పుడు విండోస్ సర్వర్ మనకు విండోస్ ల్యాప్టాప్ ఎలా వచ్చాయో అలా రిమోట్గా మనం కనెక్ట్ అయిపోయాం. ఇక్కడ ఏం చేస్తారు, కస్టమర్ ఏ అప్లికేషన్ అడిగాడు, MySQL ఇన్స్టాల్ చేయమంటే MySQL ఇన్స్టాల్ చేస్తారు. ఫైర్ ఫాక్స్, MS ఆఫీస్, ఇంకేం కావాలో అవన్నీ మీరు మీ లోకల్ డెస్క్టాప్లో ఎలా ఇన్స్టాల్ చేసుకుంటారో మిగతావి కూడా ఇక్కడ గూగుల్ క్రోమ్లో ఇవన్నీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడం. కస్టమర్ ఏమడిగితే అవన్నీ ఇందులో ఇన్స్టాల్ చేయాలి. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నా. సో ఏంటి ప్రాసెస్ అంటే AWS ఆఫర్స్ ఓన్లీ వర్చువల్ సర్వర్స్. అంటే వాటి రెస్పాన్సిబిలిటీ ఏంటి, వర్చువల్ సర్వర్స్ ఇవ్వడమే. బట్ ఆ వర్చువల్ సర్వర్స్ పైన కస్టమర్కి ఏం కావాలో అది మీరు క్రియేట్ చేసుకోవడమే. అంటే AWS ఇంజనీర్స్ కస్టమర్కి ఏం కావాలో అవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటారు. కానీ సర్వర్ ఎవరు ఇస్తారు, అమెజాన్ వాడు ఇస్తాడు. ఆ సర్వర్ ఇచ్చే వరకే వాడి రెస్పాన్సిబిలిటీ. ఆ సర్వర్ పైన ఏం ఇన్స్టాల్ చేసుకుంటారు అనేది అది మీ యొక్క కంపెనీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. బట్ వాడు ఛార్జ్ చేసేది దేనికి, ఈ సర్వర్ కోసమే ఛార్జ్ చేస్తాడు. ఒకవేళ మీరు స్టోరేజ్ ఎక్కువ తీసుకుంటే స్టోరేజ్ ఛార్జ్ చేస్తాడు, ర్యామ్ ఎక్కువ తీసుకుంటే ర్యామ్కి ఛార్జ్ చేస్తాడు. అలా మన బ్యాక్ ఎండ్లో ఈ సర్వర్కి ఏవైతే యూజ్ చేస్తామో వాటన్నిటికీ వాడు ఛార్జ్ చేస్తూ ఉంటాడు అనమాట. బట్ మీరు ఇన్స్టాల్ చేసే అప్లికేషన్స్కి వీటికి యాడ్ ఛార్జెస్ అనేవి చెయ్యడు. క్యాచ్ మై పాయింట్ ఎవ్రీవన్? అర్థమైంది. సో నౌ మనం డిస్కనెక్ట్ చేసేస్తున్నా. మళ్ళీ మీకు సేమ్ డీటెయిల్స్ కావాలంటే మళ్ళీ ఎన్నిసార్లు అయినా మీరు డీటెయిల్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది సేమ్ ప్రాసెస్లో మీరు డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సర్వర్ వద్దు అనుకుంటే జస్ట్ సెలెక్ట్ అవర్ ఇన్స్టెన్స్. ఇన్ ద ఇన్స్టెన్స్ స్టేట్ చూడండి స్టాప్ చేసుకోవచ్చు. ఒక ఇన్స్టాన్స్ని రీబూట్ చేయొచ్చు, ఒక ఇన్స్టాన్స్ని టర్మినేట్ కూడా చేయొచ్చు. అంటే టర్మినేట్ ఈజ్ నథింగ్ బట్ డిలీట్. బట్ ఒక్కసారి మనం టర్మినేట్ చేసామంటే వీ కెనాట్ రీస్టోర్. అంటే టర్మినేటింగ్ అంటే కంప్లీట్గా మన అకౌంట్ నుండి అది డిలీట్ అయిపోవడం అని అర్థం. బట్ ఇన్స్టాన్స్ రీబూట్ చేశారనుకోండి మళ్ళా రన్నింగ్ స్టేట్లోకి వస్తుంది. ఒకవేళ స్టాప్ చేసుకున్నారనుకోండి లైక్ ఏ సెట్ డౌన్ మోడ్, అంటే స్టాప్ చేసుకున్నది మళ్ళీ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ ఒక్క కేసులోనే మీరు డిలీట్ చేస్తే రాదు, టర్మినేట్ చేస్తే మాత్రం మీకు ఇన్స్టాన్స్ మళ్ళీ రాదు. సో ఇలా మీరు ఇన్స్టాన్సెస్ని క్రియేట్ చేసుకుంటే ఎవ్రీ మంత్ అమెజాన్ వాడు మనకి 750 అవర్స్ ఫ్రీ ఇస్తాడండి. 750 అవర్స్ ఎవ్రీ మంత్ ఫ్రీ ఉంటుంది. మీరు కరెక్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే పర్ డే 24 అవర్స్, పర్ మంత్ మ్యాక్సిమం 31 days. 31 days ఇంటూ 24 వేసిన 750 అవర్స్ అవ్వవు మీకు. అంటే మీకు సర్వర్స్ అనేవి ఒకటి కంటిన్యూస్గా రన్ చేసిన ఛార్జెస్ అనేవి పడవు. కానీ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఇఫ్ యూ క్రియేట్ అట్ ఏ టైమ్ 10 సర్వర్స్ దెన్ 750/10 అవుతుంది. అప్పుడు మీకు 75 అవర్సే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అంటే 2 సర్వర్లు ఒకేసారి మీరు లాంచ్ చేశారనుకోండి 750/2 అవుతుంది. 5 తీసుకున్నారనుకోండి 750/5 అవుతుంది. అంటే నేను ఇప్పుడు ఒక 5 సర్వర్స్ అట్ ఏ టైం క్రియేట్ చేశానంటే 750 అవర్స్లో 5 అవర్స్ పోతుంది. బట్ విత్ ఇన్ 1 అవర్లో మీరు అన్ని డిలీట్ చేసుకున్నారనుకోండి 5 అవర్సే పోతాయి. బట్ అలా కంటిన్యూస్గా 5 సర్వర్స్ రన్ చేస్తే 750 ఏమవుతాయి అవర్స్ మీకు తగ్గిపోతుంటాయి. అందుకోసమే ఇది మన ప్రొడక్షన్ కాదు కాబట్టి మీరు ప్రతిరోజు ప్రాక్టికల్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే ప్రాక్టికల్ చేశారో ఆ ప్రాక్టికల్ అంతటిని క్లీనప్ చేసుకోండి. అంటే టర్మినేట్ చేసేస్తున్నాను ఇక్కడ. టర్మినేట్ ఇన్స్టాన్స్ అంటే ఇప్పుడు మీకు 1 అవర్ అయింది కదా నేను లాంచ్ చేసి, అంటే 750 అవర్స్లో 1 అవర్ పోయింది, ఇంకా 749 అవర్స్ ఈ మంత్కి ఉన్నాయి నాకు అని అర్థం. బట్ నెక్స్ట్ మంత్కి మళ్ళీ మీకు 750 అవర్స్ యాడ్ అవుతాయి. బట్ ఓల్డ్ ఇయర్ని ఎక్స్పైర్ అయిపోతాయి. ఏ మంత్ కామంతే. అలా 12 months మీరు హ్యాపీగా రన్ చేసుకోవచ్చు. మీకు ఛార్జెస్ అనేవి ఏమీ జరగవు. బట్ ఛార్జెస్ ఎప్పుడు పడే ఛాన్స్ ఉంది అంటే మీకు
ర్యామ్ సైజులు ఇవన్నీ అంటే T2.micro కాకుండా వేరేది సెలెక్ట్ చేసినా పడుతుంది, 30 GB కంటే ఎక్స్ట్రా సెలెక్ట్ చేసుకున్నా పడుతుంది అంతే. ఇంక వేరే కేసులో మనకి ఏం పడదు. సో నౌ సీ దట్ ద ఇన్స్టాన్స్ ఇస్ టర్మినేటెడ్ అంటే డిలీట్ అయిపోయిందని అర్థం. ఇక్కడ మనకు టర్మినేట్ అయ్యిందని ఒక 15 to 20 minutes మెయింటైన్ చేస్తారు. బట్ ఆఫ్టర్ దట్ ఇది క్యాచ్ నుండి పోతుంది, అంటే ఇక్కడ లిస్ట్ అవుట్ అవ్వవు. బట్ అవర్స్ సేవ్ చేయాలంటే స్టాప్ కూడా ఎలా చేసుకోవచ్చు అంటే మీరు ఇన్స్టాన్స్ ని స్టాప్ చేశాను, ఇందులో చూడండి నాకు వేరే సర్వర్ ఉంది, ఇది స్టాప్ చేశాను, ఆ స్టాప్ అయిన సర్వర్ ని మళ్ళీ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఇలా, లేదంటే టర్మినేట్ అని చేసుకోవచ్చు. స్టాప్ చేసిన అవర్స్ క్యాలిక్యులేట్ అవ్వు, అదే కదా అడ్వాంటేజ్. ఏంటి, వీ నీడ్ టు పే ఫర్ వాట్ యూస్. రియల్ టైంలో చిన్న చిన్న కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మనీ సేవ్ చేయాలనుకుంటే మండే టు ఫ్రైడే సర్వర్స్ రన్ అయ్యేటట్టు పెడతారు, అండ్ సాటర్డే సండే వర్కింగ్ ఏరియా కాదు కాబట్టి వాటిని స్టాప్ చేసుకుంటే బిల్డింగ్ అనేది తగ్గుతుంది వాళ్ళకి. అంటే యూనిట్ టు పే ఫర్ వాట్ యూజ్, మనం ఎంత యూజ్ చేసుకుంటే అంతకే పే చేయమన్నాడు అనమాట. అంటే మనం చూడండి కార్ కానీ బైక్ కానీ బుక్ చేసుకున్నాం అనుకోండి, సో ఎన్ని కిలోమీటర్స్ మీరు యూజ్ చేసుకుంటే అన్ని కిలోమీటర్స్కి పే చేయమని చెప్తారు. బట్ ఇంకొకరికి ఏంటంటే కిలోమీటర్ వైజ్గా నాకు అయితే వర్కౌట్ అవ్వదు, పర్ డేకి ఎంతో చెప్పమంటారు. అంటే ఇలాంటి ప్లాన్లు కూడా మెజర్లో ఉంటాయి. అంటే లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ కమిట్మెంట్స్ ఉంటాయి, అవర్లీ బేస్డ్ ప్రైజింగ్స్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజింగ్స్ అనేది ఇక్కడ ఇస్తారనమాట. ఈ ప్రైజింగ్స్ అన్ని ఒకసారి మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే మీరు బైక్ ప్రొడక్ట్స్, బైక్ రెంటల్ బేస్డ్ ఎలా తీసుకుంటారో సేమ్ అవే రెంటల్ బేస్డ్ ఇక్కడ కూడా ఉంటాయి. అంటే ఒక ప్రాజెక్ట్ నాకు 3 years ఉంది, ఈ 3 years ఈ ప్రాజెక్ట్ అవసరం, అలాంటప్పుడు మనం అవర్లీ వెళ్తే చాలా ఎక్కువ అవుతుంది. 3 years నాకు కావాలి కాబట్టి 3 years ఒకసారి మాట్లాడేసుకుంటా, అంటే నీకు అప్పుడు డిస్కౌంట్ అనేది దక్కుతుంది అనమాట. లేదు 1 year కావాలి, 1 year కి నాకు డిస్కౌంట్ వస్తుంది. బట్ ఆన్ డిమాండ్ లో డిస్కౌంట్స్ ఉండవు. ఆన్ డిమాండ్ అంటే అవర్లీ వైజ్ గా రన్ చేయడం. ఇప్పుడు పర్ అవర్ మీరు ఆన్ డిమాండ్ లో ఇన్స్టాన్స్ చేసుకున్నారు, ఇప్పుడు మనం తీసుకున్నది ఆన్ డిమాండ్ 1 hour కి 1 rupee అనుకోండి, ఇలా 3 hours రన్ చేసుకొని డిలీట్ చేసుకుంటే 3 rupees 3 hours పే చేసుకొని వదిలేసుకోవచ్చు. మళ్ళీ 5 hours రన్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ 1 hour ఆన్ డిమాండ్ లో స్టాప్ చేసుకున్నారు, నాకు ఈ 5 hours కావాలి, నెక్స్ట్ 5 hours వద్దు, మళ్ళీ దాని తర్వాత 5 hours అవసరం ఉంటుంది అనుకుంటే మీరు కంటిన్యూస్గా వదిలేస్తే ఎవ్రీ అవర్ 1 rupee యాడ్ అవుతుంది. లేదు ఈ 5 hours యూజ్ చేసిన తర్వాత నేను స్టాప్ చేసుకుంటాను, స్టాప్ చేసుకుంటే ప్రైజింగ్ ఉండదు, మళ్ళీ నెక్స్ట్ 5 hours స్టాప్ చేసుకున్న తర్వాత ఆన్ చేసుకుంటే ఆ మధ్యలో ఉన్న 5 hours బిల్లింగ్ లేదు. సో దట్ ఈస్ కాల్డ్ వాట్ ఆన్ డిమాండ్. అంటే కార్ బుకింగ్ ఎలాగైతే తెలివిగా తీసుకుంటామో, రోజంతా మనకు కార్ అవసరం ఉంటుంది, ఎందుకు అవర్లీ వైజ్ గా రోజుకే మాట్లాడుకున్నాం అంటే అవర్లీ వైజ్ కంటే పక్కగా తక్కువ ప్రైస్ ఉంటుంది. అలా మనం చెక్ చేసుకొని ఎన్విరాన్మెంట్ లో కూడా మనం ప్లాన్స్ అనేవి తీసుకుంటారనమాట. సో ఇదండి సర్వర్ క్రియేట్ చేసే విధానం. ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థమైందండి. క్లారిటీ వచ్చింది కదండి? అర్థమైంది, మేము కూడా ప్రాక్టీస్ చేస్తాం ఈరోజు. మీరు ఈ రోజు ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి, నేను రేపు క్వశ్చన్స్ అడుగుతా వీటిపైన మీకు. రైట్ అండి? సో మీరు ఇన్స్టాన్స్ క్రియేట్ అయిన తర్వాత ఇనిషియలైజింగ్ అంటే మీకు ఇన్స్టాన్స్ బూటింగ్ అని చెప్పాను కదా, బూటింగ్ తర్వాత ఇలా వస్తుంది 2/2 చెక్స్ అని వస్తుంది. 2/2 చెక్స్ అంటే అర్థం ఏంటంటే ఇన్స్టాన్స్ రన్నింగ్ హెల్దీ స్టేట్, అంటే బూటింగ్ కంప్లీట్ అయిపోయింది అని అర్థం. సో మనకు వస్తాయి అవి కూడా. మీకు ఇందులో సార్ ఇది నాకు అర్థం కాలేదు అది ఇది అని మీరే వరి అవసరం లేదు, ఎందుకంటే మనకున్న 30 to 35 days క్లాసెస్ లో అన్ని కవర్ అవుతాయి. ఇంకా మనకు ఒక క్లాస్ అయింది, ఒక క్లాస్ లో అన్ని ఫీల్డ్స్ కవర్ అవ్వాలంటే హైలీ ఇంపాసిబుల్. సో ఈ 30 to 35 days లో మనకి ఎంత కవర్ అవుతుందో అవి కవర్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఏమైనా ఇంకెందులో డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవాలి. ఓకేనండి? ఓకే, రైట్. ఎనీ డౌట్స్? వీకెండ్స్ కూడా క్లాసెస్ ఉన్నాయండి? అది మీ ఇష్టం అండి, మీరు తీసుకోమంటే తీసుకుంటా, ఓకే నాకు కూడా కొంచెం త్వరగా ఉన్నట్టు ఉంటుంది. లేదు వీకెండ్స్ వద్దండి వీక్ డేస్ లో పెట్టుకున్నాం అంటే వీక్ డేస్. జనరల్ గా అయితే నేను వీకెండ్ తీసుకోనండి, ఎందుకంటే ఈ బిజీ షెడ్యూల్లో నాకంటూ ఒక రోజు 2 రోజులు పెట్టుకోవాలనుకుంటా. ఓకే. ఈ క్లాసులు ఆన్లైన్ అయ్యి పెయిన్ వస్తుందండి విపరీతంగా, అది చెప్పుకోలేము. ఆఫ్లైన్ ఉందనుకోండి మనం నోట్స్ ఇచ్చి రాసుకొని ఏదైనా ఒక టాస్క్ ఇచ్చి చేసుకోమన్నా చేసుకుంటారు. ఆన్లైన్ లో ఫ్యాకల్టీ వాగడం తప్ప అవతల నుండి రెస్పాన్స్ ఏమి ఉండదు. ఒక్క నిమిషం ఇలా మాట్లాడలేదంటే పింగ్ చేస్తారు ఆర్ యు దేర్ అని. మనకు వాటర్ కూడా తాగే ఛాన్స్ ఇవ్వరు అనమాట. అంటే ఇక కనీసం వాటర్ తాగుదామని మనం మాట్లాడలేదంటే వాయిస్ నాట్ వాయిస్ వినపడలేదని ఒకటి పింగ్ చేస్తారు, నచ్చినట్టు పింగ్ చేస్తారు. ఆ 30-50 మందిలో ఎవరో మెసేజ్ పెడతారు. సో మనం ఉన్నామని చెప్పాలి మళ్ళీ వాళ్ళకి.
అంటే 1 అవర్ పక్కాగా మనం వాగుతూనే ఉండాలన్నమాట. అంటే ఫ్యాకల్టీకి ఆన్‌లైన్‌లో చాలా కష్టంగా ఉంటది. నేను అనుభవించా కాబట్టి చెప్తున్నాను. అది. అందరూ అంటారు వినేవాళ్ళకి చాలా ఇబ్బందని. అఫ్‌కోర్స్ ఎవరి బాధలు వాళ్ళవిలెండి. రైట్. సో చెప్పండి ఇంకా ఏమైనా డౌట్స్? పంపించారు కదండి, అది గూగుల్ పే ఉందా మీకు? గూగుల్ పే యాక్సెప్ట్ చేస్తారా? గూగుల్ పే కూడా ఉందండి. మీరు అకౌంట్ నెంబర్ షేర్ చేశాను ఓకేనా అది మీకు? అకౌంట్ ఓకే అండి. షేర్ చేశారు, ఓకే. కానీ గూగుల్ పే ఉందా అంటే గూగుల్ పే. సేమ్ నాది ఏదైతే నెంబర్ యాడ్ చేస్తానో దానికి గూగుల్ పే, ఫోన్ పే కూడా ఉందండి. చాలా మంది అక్కడి నుండి పంపించే బదులు ఇక్కడ వాళ్ళకి ఎవరికైనా వాళ్ళకి కాల్ చేసి అమౌంట్ పంపించేస్తారన్నమాట. నేను ఇప్పుడు అదే చేస్తానండి. అదే అందుకే నేను కూడా ఆల్మోస్ట్ అందరూ అదే చేస్తారు. సో ఓకే సేమ్ నెంబర్ కి ఆర్ఎన్ రాజు అని ఉంటది, లేదంటే ఆర్ నాగరాజ్ అని ఉంటది. సో సేమ్ నెంబర్ ఏదైతే గ్రూప్ లో నేను యాడ్ చేస్తానో అదే ఉంటుంది. ఓకే, గూగుల్ పే గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ చేస్తాం, అది ఈజీ. రైట్. ఇవాళ ట్రాన్స్ఫర్ చేశాక మెసేజ్ పెడతామండి. యా షూర్ అండి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మెసేజ్ చేయమనండి. లేదా కన్ఫర్మేషన్ కోసం ఒక 100 లేదంటే ఒక 50 రూపీస్ ఎంత చేసి మిగతా చేసుకోమనండి, లేదంటే బెస్ట్ ఐడియా. ఓకే. ఎందుకంటే మీరు కాదు కదా చేసేది, వేరే వాళ్ళు కాబట్టి. లేదు పేరు కన్ఫర్మ్ అయిపోయింది ఆర్ఎన్ రాజు అలా ఆ విధంగా కన్ఫర్మ్ అయితే చేసేయచ్చు. సేమ్ నెంబర్ టైప్ చేయి రాంగ్ చేయకుండా ఉంటే చాలు. సేఫ్ సైడ్ లో ఏముందండి, ఫస్ట్ 2 ట్రాన్సాక్షన్స్ అవుతాయి, ఏముంది ఒక 100 200 కొడితే తర్వాత. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? లేదండి. క్లాస్ ఓకే కదా? మీకు టర్మ్స్ అర్థమయ్యాయి కదండి ఇప్పుడు క్లౌడ్ సర్వర్స్ ఎలా తీసుకుంటాం అనేది? ఒక ఐడియా వచ్చింది. సో మీరు ఆల్మోస్ట్ నాకు తెలిసి యూట్యూబ్ లో ఎలాంటివన్నీ చూసి ఉంటారు. బట్ ఎవరైనా యూజర్ ఫ్రెండ్లీగా చాలా మంది ఏం చేస్తారు, నెక్స్ట్ కొట్టుకి వెళ్తారు తప్ప ఆ ఫీల్డ్ ఎందుకనేది ఎక్స్ప్లెయిన్ చేయరు. కానీ మనకు కావాల్సింది అది ఎందుకు తీసుకుంటాం అనేది తెలుసుకోవాలి. అప్పుడే మీకు నిజమైన సబ్జెక్ట్ వస్తుంది. అంటే వాడు చేసినట్టు మనం బ్లైండ్ గా నెక్స్ట్ తీసుకున్నాం, దీని తర్వాత ఈ స్టెప్ తీసుకున్నాడు, దీని తర్వాత ఇది తీసుకున్నాడు అని అలా చేసుకుంటూ వెళ్తే మనకు సబ్జెక్ట్ వచ్చినట్టు కాదండి. అలా మనం ఎప్పుడూ నేర్చుకోలేము. ప్రతి స్టెప్ మనం ఎందుకు తీసుకుంటాం అన్నది తెలుసుకోవాలి. అప్పుడు మీరు మంచి సబ్జెక్ట్ అనేది గ్రాప్ చేయగలుగుతారు. రైట్ కదండి? ఓకే కదా? రైట్ మేడం. సో ఈ రోజు ప్రాక్టీస్ మంచిగా చేయండి. నేను రేపు క్వశ్చన్స్ అడుగుతా వీటిపైన. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మన గ్రూప్ లో పింగ్ చేయండి. వెంటనే రెస్పాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను క్లాస్ లో ఉన్నా ఏదైనా వర్క్ లో ఉన్నా నేను వెంటనే రెస్పాండ్ అవ్వలేను. ఒకవేళ మీరు మానస గారు అంటే సౌజన్య కదండి? అవునండి. మా మేడం పేరు సౌమ్య మేడం, ఆమె పేరు వచ్చేస్తుంటది నాకు ఎక్కువ. ఓకే. సో సౌజన్య గారు అండ్ మానస గారు ఒకరు ఎవరైనా పింగ్ చేస్తే ఆ ఆన్సర్ మీకు తెలిస్తే మీరు రెస్పాండ్ అవ్వండి. ఎందుకంటే మీకు కూడా ఐడియా వస్తుంది. అందరికి పాసిబిలిటీ లేదంటే నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను. మీరు చాట్ చేసింది కరెక్ట్ కాదు నేను క్యాచ్ చేస్తూ ఉంటాను ఇక్కడ నుంచి. అప్పుడు మీకు మంచి సబ్జెక్ట్ అనేది పక్కాగా 30 to 40 days లో మీకు AWS మీద ఒక మంచి అవగాహన, మంచి సబ్జెక్ట్ తో నేను నిలబెడతానండి. నాది గ్యారంటీ అది. ఎందుకంటే నాకు ఆ నమ్మకం. నేను ఎంతో మందికి ట్రైన్ చేశాను. ప్రతి ఒక్కరు మంచిగా హ్యాపీగా వర్క్ చేస్తుంటారు. సో నేను చెప్పినట్టు ప్రాక్టికల్స్ ఏ రోజుకి ఆ రోజు చేస్తే మీరు కట్టిన డబ్బులకి 100% న్యాయం జరుగుతుంది. ఓకే అండి. రైట్ కదండి? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. బాయ్.